హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోనే ప్రతిరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లక్ష్మీ కుమారి గారు పిడుగురాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కర్మ సిద్ధాంతం. మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పత్రిసారు దంపతులకి అంటే పత్రిసారు మరి అవతార పురుషుడు అంట. ఆయనకేమి జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే కర్మలు ఉంటేనే జన్మ తీసుకుంటారంట. రాఘవరావు సార్ ద్వారా తెలుసుకున్నాను. మరి కర్మలు ఉన్న వాళ్ళే జన్మ తీసుకుంటారు. ఇప్పుడు నేను జన్మ తీసుకున్నానంటే కర్మను అనుభవించడానికి చేయాల్సిన పని ఉంది కాబట్టి జన్మ తీసుకున్నాను. కానీ ఆ అవతార పురుషుడు అంట. ఆయనకేమి జన్మలు తీసుకోవాల్సిన పని లేదు. మనందరినీ శాకాహారులుగా మరి శ్వాస మీద ధ్యానం చేయించటానికి అవతరించిన అవతార పురుషుడంట మన పత్రిసారు. మరి పత్రిసారు దంపతులకి నిత్యము మాకు జ్ఞానాన్ని బోధిస్తూ, శ్వాస మీద ధ్యానం చేయిస్తూ, జూముల ద్వారా చేపిస్తూ, భీమవరములో 3 రోజులు క్లాసులు పెట్టిస్తూ మాకు ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్న మనందరి సద్గురువులు మరి రాఘవరావు సార్ గారు, రాజలక్ష్మి మేడం గారి దంపతులకు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పేరు నాకు తెలియదు, జూమ్ పేరు. మరి ఆ మాస్టర్లందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లందరికీ మరి నాకు ఏదో తెలుసో తెలియకో 4 ముక్కలు మీతో పంచుకుందాం అనుకున్నాను. అది ఎలా ఎవరి ద్వారా పంచుకుంటాము అంటే రాజలక్ష్మి మేడం గారు చెప్పారు. ఏమని? 1 సద్గురువు ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటామంట. 1 పరబ్రహ్మ ద్వారా, ఫస్ట్ పరబ్రహ్మ ద్వారా, 2 సద్గురువుల ద్వారా, 3 మనం తీసుకునే శాకాహారం ద్వారా, 4 మరి అంటే పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని మనందరము పంచుకుంటామంట. అది అమ్మగారి ద్వారా నేను తెలుసుకున్న విషయం మీ అందరితో నాకు తెలిసిన విషయం పంచుకుందామని ఓకే చేసుకుందాం మేడం గారు. మరి ఈ రోజు సార్ సార్ కొన్ని చెప్పారు. ఈ బుక్ కర్మ సిద్ధాంతం గురించి, అంటే ఎవరు ఏ కర్మలు చేసుకున్నారో, ఎవరు ఏది అనుభవిస్తున్నారో అవన్నీ నాతో కూడా కలిపి చెప్తాను. అది కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాము. మరి జీసస్ క్రైస్తు ఏం చెప్పారంటే, మరి ఏ ఇత్తనం నాటితే ఆ పంటే కోసుకుంటావు అని జీసస్ క్రైస్తు చెప్పారన్నమాట. జీసస్ క్రైస్తు చెప్పిన బోధ ఇప్పుడు మనం తెలుసుకునేది. జీసస్ క్రైస్తు మహానుభావుడు అంట. ఆయన కూడా నాకు తెలీదు, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు, నాకు పెద్దగా తెలీదు. జీసస్ కూడా యోగేశ్వరుడు అంట. జీసస్ కూడా సామాన్యమైన వాడు కాదంట, యోగీశ్వరుడు అంట. ఆయన చెప్పిన బోధే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఆయన ఏం చెప్పాడంటే, ఏ ఇత్తనము నాటితే భూమిలో ఆ పంటే కోసుకుంటాము. మరి మామిడి విత్తనం వేసి యాప పళ్ళు కొయ్యలేము, మరి యాప విత్తనం వేసి మామిడి పంట కూడా కొయ్యలేము. ఎందుకంటే ఎవరు చేసుకున్న కర్మలు వాళ్లే అనుభవించాలి అని అర్థం అన్నమాట. మరి జీసస్ క్రైస్తు ఇంకా ఏం చెప్పారంటే, మరి భూమిలో యాప విత్తనం వేస్తే మామిడి పళ్ళు కొయ్యలేమని తెలుసుకున్నాం కదా. అలాగే జీసస్ ఏమంటున్నారంటే, నేను నా తండ్రి ఒకటే, మీరు నేను కూడా ఒకటే అని చెప్పేసి జీసస్ క్రైస్తు చెప్పారు. అంటే ఆయన ఆత్మతో అనుసంధానం అయ్యాడు. అట్లా కాబట్టే ఆయన నేను నా తండ్రి ఒకటే, మీరు నేను ఒకటే అని చెప్పగలిగారు జీసస్ క్రైస్తు. మరి మన సద్గురువులైన పత్రిసారు కూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు. గాడ్స్ అంటే దేవుళ్ళు అని అర్థం అంట. నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నా, నాకు అంతకుముందు తెలియదు. గాడ్స్ అంటే ఇంగ్లీష్ వర్డ్ కదా, అది నాకు తెలియదు అనమాట. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక, ఈ జ్ఞానము పొందుతున్నప్పుడే తెలుసుకున్నా. ఆయన కూడా ఆత్మతో అనుసంధానం అయ్యాడు కాబట్టి అందరినీ మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని మన పత్రిసారు కూడా సంబోధించడం జరిగింది. మరి ఎవరైనా సరే, ఇప్పుడు మా ఇంటి దగ్గర, మా ఇంటి ముందర జాజిపూల చెట్టు ఉంది. అంటే జాజిపూలు అంటే పొడవుగా మల్లెపూలాగా ఇచ్చుకొని ఉంటాయి. అవన్నమాట. వాటిని మేము ఇక్కడ జాజిపూలు అంటాము. ఆ జాజిపూల చెట్టు ఉంటే జాజిపూలే పూస్తాయి కదమ్మా, మల్లెపూలు ఎలా పూస్తాయి? మల్లెపూలు పూస్తాయా? పుయ్యవు. ఎందుకంటే నేను వేసింది జాజి చెట్టు అయితే మల్లెపూలు ఎలా పూస్తాయి? అలాగే ఎవరు చేసింది వాళ్లే అనుభవిస్తారని మనకు అక్కడ అర్థమవుతుంది. మరి ఎవరైనా సరే పాపం చేయటానికైనా ఈ మనసే కారణం.
అంటే మనసు లోపల శరీరము, సార్ చెప్తారు, శరీరము, మనసు, ఆత్మ. మరి శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. కానీ అన్నిటికీ శక్తినిచ్చేది ఆత్మ. కానీ చూడటానికి శరీరమే అనుకుంటాము. శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. అన్నిటికీ శక్తినిచ్చేది, మనసుకు శక్తినిచ్చేది ఆత్మే. మరి శరీరానికి శక్తినిచ్చేది కూడా ఆత్మే, బుద్ధికి శక్తినిచ్చేది కూడా ఆత్మే. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, కనపడే శరీరమే నేను, ఇదే శాశ్వతం అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో కనపడేవన్నీ కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమైన వాడు పరబ్రహ్మ, ఆయనే సృష్టికర్త, ఆయనే మన అందరి హృదయాలలో వడ్లగింజమనంతగా ఉన్నాడు పరబ్రహ్మ. మనందరినీ సృష్టించింది ఆయనే. 84 లక్షల జీవరాశులని, సమస్త లోకాలని, మరి కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆయన ద్వారానే ఉద్భవించారు. మనందరం ఏమనుకుంటాము, నా గురించి చెప్తున్నా మేడం గారు, ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే మరి గొప్పవారేం అనుకునేదాన్ని. కానీ వాళ్ళని సృష్టించింది కూడా పరబ్రహ్మ. అంటే ఆయన ద్వారానే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఉద్భవించారు అని మనకి ఇక్కడ అర్థమైంది. మరి పాపం చేయటానికైనా మనసే కారణం, పుణ్యం చేయటానికైనా మనసే కారణం. మరి పాపం చేస్తే మన పత్రి సార్ చెప్పారు కదా, ఎవరు ఏ పాపం చేసుకుంటే ఆ కర్మ అనుభవిస్తారు, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. మరి ఇప్పుడు నేను కూడా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. మరి ఏ జన్మలో ఏ కోడి కాళ్ళు తిన్నానో, మేక కాళ్ళు తినేశానో, అంటే ఈ జన్మలో మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీకు తెలుసో తెలియదో నా విషయం తెలియదు అనుకుంటా, మరి మేము శాకాహార కుటుంబమే. మరి నాకు 3 అమ్మాయిలు హైదరాబాద్ లో, అంటే ఇక్కడిక్కడే ఇచ్చాము, విజయవాడ, బాపట్ల, చీరాల ఇస్తే పిల్లల్ని, 3 అమ్మాయిల్ని. వాళ్ళు జాబు పరంగా హైదరాబాద్ లో ఉన్నారు. అక్కడికి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళు బిర్యానీ, అంటే అదే మాంసాహారం బిర్యానీ పెట్టించారు. అప్పుడు మాకు తెలియదు, అప్పుడు నేను ధ్యానంలోకి రాలేదు, నాకు అసలు వాటి గురించి తెలియదు అన్నమాట. ఆ విధంగా తినటం జరిగింది. అప్పటిదాకా ఎంతో హాయిగా నిద్రపోయేదాన్ని, ఎంతో ఆనందంగా జీవించేదాన్ని. 5గురు మనవళ్ళకి, అంటే 5గురు పిల్లలకి కాళ్ళు చాపుకొని కాళ్ళ మీద బండేసుకొని నీళ్లు పోసాను, వాళ్ళకి పురుళ్ళు చేశాను, మరి ఇంకా శ్రీమంతాలు చేశాను, బార్సాలు అన్ని చేశాను మేడం గారు. ఏది కొలవంటూ లేదు. ఇప్పుడు నాకు ఏ పని లేదు, ఒక్క జ్ఞానమే తప్ప నాకు అది పనులంటూ ఏమీ లేవు అన్నమాట. నేను పూర్తి రిలాక్స్ అయ్యాను ఇంకో. అయితే ఆ టైంలో నాకు ఈ తల ప్రాబ్లం, తలలో నరాలు జీవం లాగుతూ ఉండేవి. అప్పుడు ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, అమ్మ నీకేమి లేదు వెళ్ళిపోమంటాడు. మరి నిద్ర పట్టట్లేదు. మరి చేసిన పాపము లేదంటారే సామెత, చేసిన పాపం గోసలో పెట్టారే, దాన్ని తెల్లవారు ఎలా తెల్లవారిద్ది, అనుభవించాలి. ఆ విధంగా చాలా నాళ్ళు కష్టపడ్డాను. ఎవరో ధ్యానం చేసుకుంటే తగ్గిపోయిద్దని చెప్పంటే, నేను రమేష్ హాస్పిటల్ అని గుంటూరులో ఉంది, పెద్ద హాస్పిటల్. మా వారు అక్కడికి తీసుకెళ్లి చూపించారు. చూపిస్తే ఆయన కూడా, అమ్మా నీకు తలలో ఏమీ లేదమ్మా అని స్కానింగ్ అంతా చేసేసారు. తల మొత్తం, బాడీ మొత్తం చేసి ఇది మొత్తం చేసేసారు. వాళ్ళ డ్రెస్ వేసేసి చేశారనమాట. చేసినా కూడా ఏమీ లేదన్నాడు. మరి నాకెందుకు నిద్ర పట్టట్లేదు అంటే, నేను చేసిన పాపం ఏ జీవినో నిద్రపోనీయకుండా చేసి ఉంటాను. ఆ విధంగా ఈ జన్మలో ఆ కర్మ అనుభవిస్తూ వచ్చా. అలా ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ గారు చెప్పారు కదా, అమ్మ నువ్వు ధ్యానం చేసుకో అమ్మా, నీకు నిద్ర పట్టేసిద్ది, హాయిగా ఉంటదని చెప్పారు. అలా ఉన్నప్పుడు ఇక్కడ నేను పిడుగురాళ్ళం, అదే మీకు తెలుసు కదమ్మా. ఇక్కడ కనుక్కుంటే నాకు అప్పుడు గైడింగ్ అని అవి ఇవి ఏం తెలియదు. వాళ్ళు ఒక మాస్టర్ గారు, ఇక్కడ పెద్ద మాస్టర్ పిడుగురాళ్లలో, అక్కడ ఆయన పిరమిడ్ కట్టించాడు, పెద్ద మాస్టర్. అంటే జెంట్స్ లేడీస్ ఏమి లేదు, అంతా ఆత్మలమే. మన శరీరాలు ఇక్కడే, పైకి పోతే అన్ని ఒకటే, అన్ని అందరం ఆత్మలమే అని చెప్పేసి ఆయన అన్నాడు కదా, అమ్మ నేను జూమ్ లో జాయిన్ చేస్తానని చేర్చేసి ఏదో జూమ్ లో చేర్చాడు. ఆమె మేడం గారు అంతా గైడింగ్ చేస్తూ ఉంది. కానీ నాకెందుకో అది తృప్తి అనిపించాల. అప్పుడు రాఘవరావు సారు నెంబరు టీవీలో వస్తుంటే చూసి నెంబర్ వేసుకొని మాట్లాడి గుంటూరులో క్లాస్ పెడితే రాఘవరావు సార్ దగ్గర జాయిన్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల పైన అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నాకు రాసుకోవటం రాదు. ఈసారి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక రాసుకుంటున్నాను, ఇప్పుడు చదువుతున్నాను, క్లాసులు చెప్పగలుగుతున్నాను, అర్థం చేసుకుంటున్నాను. ఫస్ట్ లో అందరూ చెప్తుంటే, ఏంటి వీళ్ళు ఇంత బాగా చెప్తున్నారు, నేను ఎందుకు చెప్పలేకపోతున్నానని మీలాంటి పెద్ద మేడం అడిగితే ఆ మేడం అన్నారు కదా, లక్ష్మీకుమారి మేడం గారు, ముందు మీరు వినండి, ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాలాంటి చదువురాని వాళ్ళు ఎవరైనా చెప్తున్నా, కానీ మీలలో ఎవరో ఉండకపోవచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా అనమాట.
అలా నేను అడిగితే ఆ మేడం అన్నారు కదా, నువ్వు ముందు వినమ్మా, క్లాస్ విను, క్లాస్ విన్నాక నీకు అర్థమైంది రాసుకో, ఆ ఒక్కటి నువ్వు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడమన్నారు. అలా 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 మాట్లాడుతూ మాట్లాడుతూ రాఘవరాజు సార్ జ్ఞానం వల్ల ఇంతవరకు మీ దాకా వచ్చానన్నమాట. అది నా వృత్తాంతం. ఆ విధంగా ధ్యానంలోకి రావటం జరిగింది. ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాను. 2:30-3ంటికి మెలుగు వస్తుంది. లేచి మొహం కడుక్కొని స్నానం చేసి ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసి బాత్రూమ్ పని అయిపోగానే ధ్యానంలో కూర్చుంటాం. 4ంటికల్లా 6:30 దాకా ధ్యానం చేస్తాను. గంటన్నర జ్ఞానం రాసుకుంటాను. ఇంట్లో 92 అడుగుల ఇల్లు పొడవు, ఇల్లు 92 అడుగుల పొడవు. ఇప్పుడు మీరు ఇందాక ఫోన్ చేసినప్పుడు పని చేసుకుంటున్నా, ఇంటి పని మొత్తం నేనే చేసుకుంటా. ఇప్పుడు నాకు వయసు కూడా 62, 63. అంటే సార్ ఇవాళ కూడా చెప్పారు, వయసుతో పని లేదు, ఆత్మకు వయసు లేదని చెప్పారు. కానీ మీకు తెలియదు కాబట్టి ఇలా ఇవాళ అంటే మీకు తెలియదని కూడా చెప్పకూడదు. ఎందుకంటే అది వాడకూడదంట. ఆత్మకి ముసలితనము వయసు లేదు. ఈ శరీరానికే వయసు కానీ, కాలిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదు కదా. ఆత్మకు వయసు ఎక్కడుంది? శరీరానికే కదమ్మా వయసు. ఆ విధంగా ఇంట్లో పని చేసుకుంటా, మొత్తం క్లాసులు రాసుకుంటా, మధ్యాహ్నం జూము, సాయంత్రం జూమ్ అన్ని ఫాలో అవుతా. ఏదో నాకు వచ్చిన 2 ముక్కలు మీతో పంచుకుందాం అనుకున్నా. అది అయిపోయిందమ్మా, ఇంకా క్లాసులోకి వద్దాం. మరి మరి హిందువులైతే పూజలు చేస్తూ నా పాపకర్మలన్నీ పోతాయని చెప్పేసి హిందువులు పూజలు చేస్తారంట. అంటే నేను కూడా చేయటం జరిగింది. పూజలు చేస్తారు, మరి ఇంకా నోములు నోసుకుంటారు, వ్రతాలు కూడా చేస్తారు. మేము కూడా వ్రతం చేసుకోవడం జరిగింది. మరి క్రైస్తవులు అంటే క్రిస్టియన్స్ అయితే ప్రార్థన చేస్తారంట, మరి ముస్లిమ్స్ అయితే నమాజ్ చేస్తారంట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ కోరికల కోసం అంట. ఏమని వాళ్ళకి అంటే మా కూతురు పెళ్లి కావాలి, నా కొడుకు జాబ్ రావాలి, ఇలా ప్రాపంచిక విషయాల మీద కోరికల కోసం ధ్యానం చేస్తారంట. ధ్యానం కాదు అది. అది అదే పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా, నమాజ్ చేసినా కూడా ఈ దేవుడి కోసం చేస్తారంట. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరు ఏమి చేసినా నాకు అవసరం లేదు, నేను ఎవరికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా ఇస్తాను. అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. చివరిలో నా కథ కూడా చెప్తానమ్మా. అన్నానికి కూడా జరగని పరిస్థితి, ఇప్పుడు కోటీశ్వర్లం అన్నమాట. అది కూడా చివరిలో టైం ఉంటే చెప్పుకుందాం. మరి ఆ విధంగా దేవుణ్ణి ఎవరు ఏమి అడిగే పని లేదన్నమాట. మనం ఏది చేసుకుంటే అది తప్పకుండా ఆయన ఇస్తాడు. ఎన్ని జన్మలకైనా ఇచ్చేస్తాడు. ఇవ్వకుండా ఆయన ఉండడు. ఆయన నిష్కామ కర్మయోగి. ఎందుకంటే సూర్య భగవానుడు నిష్కామ కర్మయోగి. అంటే ఆయనకు ఫలితం మీద ఆశ లేదన్నమాట. అలాగే పరబ్రహ్మకి ఎవరి మీద మక్కువ ఉండదు, అట్లని దేశము ఉండదన్నమాట. పరబ్రహ్మకి అందరినీ సమానమే. మూగజీవులు మరి చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా అందరూ సమానమే ఆయనకి. అంటే మనము కూడా 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఆయన బిడ్డలే. మనందరము ఆయన బిడ్డలమే. 84 లక్షల జీవరాశుల్లో మానవులు కూడా వస్తారన్నమాట. అందుకని మనందరము ఆయన బిడ్డలమే. ఇందాక మనందరం మీరు మేడం గారు చెప్పారు కదా, అందరము పరమాత్మ బిడ్డలమే అని. అది కరెక్ట్, సత్యం అన్నమాట. మరి ఆ విధంగా చేస్తున్నా కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఎవరి కర్మలు నేను తీసేయను, ఎవరి కష్టాలు నేను తీసేయను, అవి పండించుకునే రత్నాలను ఇస్తానంటున్నాడు. రత్నాలు అంటే సద్గురువులని, నా గురించి చెప్తున్నామ్మా, సద్గురువులని మన జీవితంలోకి పంపించి, సద్గురువులంటే సత్యం బోధించే వాళ్ళు, సత్యం గురించి తెలుసుకున్న వాళ్ళు, సత్యాన్ని అనుభవంలోకి పొందిన వాళ్ళు. అలాంటి వాళ్లే మన రాఘవరాజు సార్ గారు, రాజలక్ష్మి మేడం గారు, మన పత్రి సార్, యోగీశ్వరుడు అని పత్రి సారు. ఇలాంటి వాళ్ళని మన జీవితంలోకి పంపించి, వాళ్ళు ఏమి తినాలో, మనం ఏమి తినాలో, మనము ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు, అవన్నీ కూడా మనకు పరబ్రహ్మ అందిస్తాడనమాట. ఆయన ఇష్టమైతేనే మనం ధ్యానంలోకి వస్తామంట, లేకపోతే రారు. ఇప్పుడు మా సార్ ఉన్నారు, అంతా వింటూ ఉంటాడు, వస్తూ పోతూ ఇంట్లో తిరుగుతూ వింటాడే కానీ కళ్ళు మూసుకోడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళే ధ్యానంలోకి వస్తారంట. ఇష్టం లేకపోతే నలుగురున్నా, ఇప్పుడు మన బిడ్డలే ఉన్నారు, నా బిడ్డలే ఉన్నారు, కళ్ళు మూసుకోమ్మా అంటే కుదరదు అంటారు. వాళ్ళకి అది రావాలి, అది ఆ పరబ్రహ్మ అవకాశం ఇవ్వాలి. పరబ్రహ్మ అవకాశం ఇస్తేనే మనం ధ్యానంలోకి వస్తాం గాని, లేకపోతే ఎవరము ధ్యానంలోకి రామన్నమాట. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, నాకు నేను చెప్పడం కూడా మీకు ఇంగ్లీష్ లో పేర్లునే చెప్పలేను. కానీ ఇంతమంది ఇక్కడ కలిసి ధ్యానం చేస్తున్నాము, క్లాసు వింటున్నామంటే ఆ పరబ్రహ్మ ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఇది. లేకపోతే నీ ఇష్టం నా ఇష్టం జరగదు మేడం గారు. ఎందుకంటే నేను గురువు గారి ద్వారా తెలుసుకున్నాను. మరి అలాగే ఆయన ఏం చెప్తున్నాడంటే, సద్గురువులను మన జీవితంలో పంపిస్తాను, వాళ్ళు చెప్పినట్టు విని, వాళ్ళు చెప్పిన జ్ఞానము రాసుకొని, వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకి ఏ ఇబ్బంది రాదు. మనమేమి ప్రార్థన చెయ్యక్కర్లేదు, నమాజ్ చెయ్యక్కర్లేదు, పూజలు చెయ్యక్కర్లేదు, మరి ఇవన్నీ కూడా చెయ్యక్కర్లేదు అని చెప్పేసి చెప్పారనమాట. మరి సద్గురువులు వచ్చాకే నాలో మార్పులు వచ్చినాయి.
మరి నేను చీమలు చంపాను, దోమలు చంపాను, మరి బొద్దింకలు చంపాను, కాళ్ళజర్లు చంపేశాను, ఇవన్నీ చేశాను. ఇవన్నీ కూడా అవి ఆత్మస్వరూపులని నాకప్పుడు తెలియదు. అవి నేను ఆత్మనని తెలియదు. అవి కూడా ఆత్మస్వరూపులని అసలు తెలియదు. ఆ విధంగా చేయటం జరిగింది. ఈ ధ్యానంలోకి వచ్చాక మరి గురువు గారి ద్వారా తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఎప్పుడన్నా ఇదివరకు ఎక్కువ కనపడాయి, ఎక్కువ చంపేసేదాన్ని. కానీ ఇప్పుడు కనిపించటము తక్కువైపోయింది. ఎప్పుడన్నా ఒకటి అరా కనిపిస్తే బాత్రూముల దగ్గర, అక్కడ స్నానాల దగ్గర తీసుకెళ్లి బయట వదిలిపెట్టమన్నారు గురువు గారు. అలాగే వదిలిపెట్టేస్తున్నా. ఇంకా వాటి గురించి అంటే పాపకర్మ చేశాను, అనుభవించాల్సిందే కదమ్మా. అలాగే మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మత్యంత భూతానామంత వేవచ. అంటే సర్వభూతాలలో నేను స్థితమై ఉన్నాను, ఆది మధ్యాంతరంలో నేనై ఉన్నానన్నాడు. మరి ఆయన లేని చోటు ఎక్కడుంది? చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు ఆయనే కదా. మరి వీటన్నిటిని చంపేశాను, వీటన్నిటిని ఇబ్బంది పెట్టానంటే పాపకర్మే కదమ్మా. ఆ విధంగా నేను పాపకర్మలు మూట కట్టేసుకున్నానని ఇప్పుడు అర్థమైందమ్మా. అలాంటివి ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇంకా క్లాసులోకి వద్దాం. మరి గురువుల ద్వారా మన జ్ఞానాన్ని పొంది ఆ విధంగా ప్రవర్తిస్తే ఎవరమైనా సరే మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి నాకు తెలిసింది. ఇంకా మరి పుణ్యం చేసిన పాపం వస్తుంది, పాపం చేసిన రోగం వస్తుంది, బాధలు వస్తాయి. ఎవరికైనా నా గురించే చెప్పుకుంటున్నా. మరి పుణ్యం చేస్తే భోగం వస్తుంది, పాపం చేసిన ఇనప గొలుసు అంటే కర్మలు అనుభవించాలి, జన్మ వస్తుంది, కర్మలు అనుభవించాలి. పుణ్యం చేస్తే బంగారపు గొలుసు అంట, అంటే భోగం అనుభవిస్తాము. ఏదైనా గొలుసే, ఏదైనా కూడా గొలుసే. ఏదైనా భూమి మీద జన్మ తీసుకున్నామంటే గొలుసులో ఉన్నామన్న లెక్క. ఎందుకంటే ఈ భూమి అనేది ఒక పాఠశాల. ఈ పాఠశాలకి చదువుకోవటానికే వస్తాము. చిన్నప్పుడు చదువుకున్నాను, చదువుకోవాలా భుక్తి కోసం పనిచేసుకున్నాను. మరి ఇప్పుడు ఈ పాఠశాలలో చదువుకోవటం మిగిలి చేశాను అన్నమాట. మనం అందరము కూడా ఈ ఆత్మస్వరూపులు, మనందరం కూడా ఈ జీవితం అనే పాఠశాలలోకి, ఈ భూమి అనే పాఠశాలలోకి చదువుకోవటానికి నిరంతర విద్యార్థులం అంట. అంటే ఎప్పుడూ చదువుకుంటూనే ఉండాలంట. అదేనమాట. అయితే మరి ఇంకా శ్రీకృష్ణ భగవానుడి కొడుకు గురించి తెలుసుకుందాం అమ్మా. కర్మ గురించి తెలుసుకుందాం. మరి శ్రీకృష్ణ భగవానుడికి కొడుకు పేరు సాంబుడు. శ్రీకృష్ణ భగవానుడి కొడుకు పేరు సాంబుడు అన్నమాట. అయితే ఆయనకి ఒళ్ళంతా కుష్టి వ్యాధి వస్తుందంట. కుష్టి వ్యాధి వస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏమీ తీసేయలేదంట. మరి ఆయన కొడుకే కదా, మరి ఆయన ఎందుకు తీసేయలేదు అంటే ఇక్కడ ఎవరి కర్మలు ఎవరు తీసేయరని తెలుసుకోవటానికి కర్మ సిద్ధాంతం ఎలా వర్తిస్తుందో తెలుసుకుందాం. మరి ఆయన ఆ విధంగా ఆ సాంబుడు మరి శ్రీకృష్ణుడు ఏమి చేయలేదు. మరి 14 సంవత్సరాలు సూర్య భగవానుడు నిష్కామ కర్మయోగి సూర్య భగవానుడు అని చెప్పుకున్నాం కదా. ఆయనకు ఎదురుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆయన కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నాడు. ఎవరు? సాంబుడు. అంతేకాని శ్రీకృష్ణ భగవానుడేమి ఆయన కర్మను తీసేయలేదు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్తారు ఏమని అంటే ఉద్ధరే నాత్మానం. అంటే ఇంకా స్పష్టంగా మీకు పలకటం వచ్చుద్ది, నాకు ఇంతవరకే వచ్చు పలకటం. ఉద్ధరే నాత్మానం అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మరి బుద్ధ భగవానుడు కూడా చెప్తారు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని. అంటే ఆనందుడు, బుద్ధుడి దగ్గర ఆనందుడే మన పత్రిసారంట. మరి శరీరం వదిలేసేటప్పుడు పత్రిసారు అంటే బుద్ధుడు ఆనందుడుగా ఉన్న ఆయన ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడని బాధపడితే, అరే నాయన అప్పుడు పిలిచి ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి అని చెప్పేసి ఆనందుడుగా ఉన్న మన బుద్ధుడు మన పత్రిసారికి జ్ఞానోదయం చేశారంట అని సారు ద్వారా నేను తెలుసుకున్నా. అంటే ఇక్కడ కూడా బుద్ధుడు చెప్పినా మరి ఎవరు చెప్పినా కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేస్తే మనలోకి మనం వెళ్తామా? మీలోకి నేను వెళ్ళగలనా? నాలోకి మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. ఎవరిలోకి వాళ్లే వెళ్ళగలరు. అలాగే ఎవరి కర్మలు కూడా వాళ్లే అనుభవిస్తారు. ఇప్పుడు రత్నాకరుడు ఉన్నాడు, మరి ఎంత దుర్మార్గం చేస్తుంటాడు మీ అందరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. మరి ఆ రత్నాకరుడు మరి అంత అంటే ఎంతో దుర్మార్గం చేశాడు. ఎదురే పక్షులను కూడా ఉంచకుండా చంపేసి ఎంతో పాపం మూట కట్టుకున్నాడు. మరి నారదుల వారి ద్వారా మరి రత్నాకర ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు నాయన అంటే నా భార్య బిడ్డల్ని పోషించుకోవటానికి అంటాడు. మరి ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా, ఈ పాపంలో నీ భార్య భాగం పంచుకుంటుందేమో కనుక్కోరమ్మంటే వెళ్ళి అడుగుతాడు భార్యని. మరి ఇంత ఇంత అన్యాయంగా సంపాదించి పెడుతున్నాను కదా, మీరు తింటున్నారు కదా, మరి ఈ పాపంలో భాగం పంచుకుంటావా అని అడిగితే లేదు లేదు, నీ పాపంలో నాకు భాగం ఎందుకు, నువ్వు భర్తగా సంపాదించాలి, నేను భార్యగా వండి పెట్టాలి, అంతేగాని నీ పాపంలో నేను భాగం తీసుకోనంది. ఎప్పుడైతే ఆమె అలా చెప్పిందో
ఎంబటే ఈయన రత్నాకరుడు, అంటే రత్నాకరుడే వాల్మీకిగా మారాడమ్మా. మరి నారదులు వారు చెప్పంగానే ఆ శ్వాస మీద ధ్యానం చేసి ఈయన కూడా 14 సంవత్సరాలు ధ్యానం చేశాడంట కూర్చొని. ఆయన చుట్టూరా కూడా పుట్టలు పెట్టేశాయంట, ఒళ్ళు మొత్తం అంతా కూడా పాము పుట్టలు పెట్టినా కూడా ఆయనకి లేదన్నమాట. అంతా ఆయన ఆత్మతో లీలమైపోయాడు. అలా 14 సంవత్సరాలు చేసి మరి రత్నాకరుడే వాల్మీకిగా మారి మరి రామాయణం కూడా రచించాడనమాట. అంటే ఇక్కడ కూడా ఆ భార్య కూడా కర్మ తీసుకోనుంది. మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే దీని ద్వారా ఎవరి కర్మలు వాళ్ళే ఇస్తారు కానీ భార్య కానీ భర్తలు కానీ పిల్లలు కానీ ఎవరి కర్మలు వాళ్ళే. ఇప్పుడు మా సార్ ఉన్నారు, ఎన్నో లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. మరి వ్యాపారం అంటే అధర్మం లేకుండా ఉండదు. ఎందుకంటే నేనే వింటున్నా, ఇక్కడే ఇంట్లో ఉంటాడు, నేను ఊళ్ళో లేనంటాడు. అది అబద్ధమే కదా. అబద్ధం పాపమని మనకు తెలుసు, పత్రిసార్ ద్వారా మనం తెలుసుకున్నాం కదా అబద్ధం కూడా పాపమేననేది. పంచమహా పాపాలలో జూదము, వ్యభిచారము, తాగుడు, మరి మాంసాహారము, హింస, ఇదన్నీ కూడా పంచమహా పాపాల్లో ఒక పెద్దదన్నమాట. మరి వ్యాపారం చేసేటప్పుడు అబద్ధం ఆడక తప్పదు అంటారు. కానీ ఈ పాపం వల్ల ఈ ఈ వ్యాపారం వల్ల ధనం వస్తుంది. ధనం వస్తే ముగ్గురు పిల్లలు నేనే తింటా, తను కూడా తింటాడు అనుకో అమ్మ, అది వేరే విషయం. మరి ఆ పాపం మూట ఎవరు కట్టుకుంటున్నారు? ఆయన కట్టుకుంటున్నాడు. మా సారుకు పాపం మూట, తినే మూట మాకన్నమాట. అలాగే అందుకే రత్నాకరుడు భార్య నేను పాపంలో భాగం పంచుకోను అంది. అంటే ఇక్కడ కూడా ఎవరు చేసిన పాపకర్మలు వాళ్ళే అనుభవిస్తారని మనకు అర్థమైందన్నమాట. శ్రీకృష్ణుడి ద్వారా కూడా వాడి కొడుకు ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాము. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే గంధర్వులైన దేవుళ్ళైన దేవతలైన కర్మ సిద్ధాంతం తప్పించుకోలేరని తెలుసుకోవాలి. మరి ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు మట్టి తింటున్నాడని యశోదమ్మ తల్లి అంటే ఆయన పెరిగింది యశోదమ్మ తల్లి దగ్గరే కదా, పెంపుడు తల్లి దగ్గర. అలా పెరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా కృష్ణయ్య ఎనపోస దొంగతనం చేశాడు అని చెప్పేవాళ్ళు, మట్టి తింటున్నాడని చెప్తే ఆ యశోదమ్మ ఏం చేసింది, నోరు తెరవమంటే ఈ సృష్టి మొత్తం ఆ నోట్లో కనిపించింది. అమ్మో ఈయన సామాన్యమైన వాడు కాదని చెప్పేసి ఆ తల్లి మరి ఒక రోటి కట్టేసి వదిలేసి ఉందన్నమాట కొడుకుని. అలా ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ రోలుని లాక్కొని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేస్తే 2 వృక్షాలు, అంటే 2 పెద్ద వృక్షాలు ఉంటాయి అన్నమాట. ఆ వృక్షాల మధ్యలో ఆ రోలు ఇరుక్కుంటుంది. గట్టిగా లాగంగానే ఆ రోలు యువతలకు వస్తుంది. ఆ చెట్లు 2 పడిపోతాయి. ఇలా పడిపోగానే ఆ చెట్లలో నుంచి గంధర్వులు 2 ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణ భగవానుడు స్పర్శ తగిలిందో వాళ్ళిద్దరు కూడా గంధర్వులు, అంటే చెట్లుగా పడి ఉన్న వృక్షాలుగా పడి ఉన్న వాళ్ళు గంధర్వులుగా ప్రత్యక్షమయ్యి శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి ఆ కర్మ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు అందరి మీద మరి ఇప్పుడు మానవులు, మరి దేవుళ్ళు, మరి దేవతలు అంటారు, తర్వాత గంధర్వులు అంటారు. వీళ్ళందరి మీద మరి గంధర్వులు అంటే పెద్ద గొప్పవాళ్లే కదా. మరి వాళ్ళు కూడా ఏ కర్మ చేశారో, మరి చెట్లు అంటే ఇప్పుడు సృష్టిలో ఖనిజ జాతి లాస్ట్ జాతి, తర్వాత వృక్ష జాతి, తర్వాత క్రిమి కీటకాలు, తర్వాత పక్షులు, తర్వాత జంతువులు, తర్వాత మానవులు అంటే మనము. వీళ్ళన్నిటికంటే హీనమైంది ఏంటి? ఖనిజం, రాయి, తర్వాత వృక్షాలు. మరి అంత గంధర్వులైన వాళ్ళు కూడా ఏమి కర్మ చేశారో మరి అన్నాళ్ళు కూడా వృక్షాలుగా పడి ఉన్నారు. ఆ వృక్షాలు ఏమి కదలలేవు, మెదలలేవు. గాలి వీచినప్పుడు ఇలా ఇలా కదులుతాయే కానీ ఆ వృక్షాలకు చలనం అంటే కొంచెమే. మరి ఏ కర్మ చెయ్యబట్టో మరి అంత శిక్ష అనుభవించారు. మరి ఎన్ని సంవత్సరాలు అనుభవించారో నాకు బాగా తెలియదమ్మా. ఆ విధంగా గంధర్వులు కూడా కర్మకి బాధ్యులే అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట. ఆ విధంగా వృక్షాలు 2 గంధర్వులు అవుతారు, వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. తర్వాత ఇంకా శ్రీకృష్ణుడు మరి కారాగారంలో జన్మిస్తే మరి ఆయన అష్టమ గర్భాన దేవకి వసుదేవులకి సంతానంగా పుడతాడు, మనకు తెలిసిన విషయమే కదా. అయితే మరి ఆ అష్టమ గర్భాన పుట్టితే మరి వసుదేవుడు తీసుకెళ్లి ఆ యశోదమ్మ దగ్గర వదిలిపెట్టడం జరిగింది. అంటే మొత్తం చెప్తే టైం సరిపోదమ్మా, మామూలుగా చెప్పేస్తాను. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ యశోదమ్మ దగ్గర పెరుగుతూ ఉంటాడు. పెరుగుతూ 14 సంవత్సరాల తరువాత మరి విడిపించడానికి వస్తాడు. ఎవరిని? దేవకి వసుదేవుడు కన్న తల్లిదండ్రులని విడిపించటానికి వస్తాడు. విడిపించటానికి వస్తే ఆమె ఏమంటుందంటే, నాయన కృష్ణ, నువ్వు పరమాత్మవు కదా,
నువ్వు 14 సంవత్సరాలకి నన్ను మమ్మల్ని ఇద్దరిని సరసాల నుండి వదిలించటానికి వచ్చావా నాయనా అని అడుగుతుంది అన్నమాట తల్లి. 14 సంవత్సరాలకు వస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. పుట్టిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత 14 సంవత్సరాలకు వస్తాడు. వస్తే అప్పుడు అడుగుతుంది. అడిగితే అమ్మా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు నన్ను రామావతారంలో 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపలేదా అమ్మా అని నవ్వుతూ చెప్పాడనమాట. అంటే ఆ జన్మలో రాముడే, ఈ జన్మలో కృష్ణుడు అని మనకు అర్థమైంది. ఆ జన్మలో కైకేయే, ఈ జన్మలో దేవకి అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైంది. అంటే ఇక్కడ కూడా కర్మ అనుభవించిందిగా. మరి 14 సంవత్సరాలు తెల్లవారితే పట్టాభిషేకం అనంగా తన కొడుకు పట్టాభిషేకం కావాలని మరి రాముణ్ణి అరణ్యవాసం పంపాలని కోరింది కదా. అది అధర్మమైన కోరికే కదా. మరి ఆ కోరిక ప్రకారమే మరి ఆయన అరణ్యవాసం వెళ్ళి మరి 14 సంవత్సరాలు అడవిలో గడిపాడు. అంటే మనం చీకటి పడితే బయటికి వెళ్ళాలంటే భయం. మరి అంటే ఆయన మనం ఒకటే, కాకపోతే ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు, మన శరీర స్థితి. నా గురించి చెప్తున్నా అమ్మ, మీ గురించి కాదు. మరి శరీర స్థితిలో ఉన్నాం కాబట్టి భయము, ఆయనకి ఏ భయం లేకుండా వెళ్ళిపోగలిగాడు. మరి 14 సంవత్సరాలు మరి అడవిలో ఉండి మరి సీతమ్మ తల్లితో నారచీరలు కట్టుకొని ఆ విధంగా ఉండొచ్చాడంటే ఇదంతా ఎంత కర్మ అనుభవించాడు. మరి అందుకేగా దేవకీ మాత మరి 14 సంవత్సరాలు మరి అష్టమ గర్భాన పుట్టిన బాబే మరి ఈయన చంపుతాడని చెప్పేసి అని తెలియంగానే వీళ్ళిద్దరిని బంధించాడు. అంటే 14 సంవత్సరాలు బంధించాడుగా. అక్కడ 14 ఏళ్ళు అరణ్యవాసం పంపించింది. ఈ జన్మలో 14 సంవత్సరాలు మరి కారాగారంలో ఉండి భార్యాభర్తలు ఇద్దరు, వసుదేవుడు దేవకి ఇద్దరు మరి ఒకే గదిలో, అంటే భార్యాభర్తలు కాబట్టి సరసాలో ఉండటం జరిగింది. అక్కడ పంపించింది, ఇక్కడ జైల్లో పడ్డది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు నువ్వు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం పంపలేదా అమ్మా అని నవ్వుతూ చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఇదంతా కర్మ సిద్ధాంతమే కదమ్మా. కారణం లేకుండా కార్యం జరిగిందా? జరగల. కారణం ఉంటేనే కార్యం జరిగిద్ది. మన పత్రిసారి కూడా అంటారు, కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఇప్పుడు ఏదైనా జరుగుతుందంటే దానికి ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుండా ఏ కార్యము జరగదన్నమాట. అలాగే మరి దశరథ మహారాజు గురించి తెలుసుకుందాం. మరి దశరథ మహారాజు అంటే మనందరికీ తెలుసు, ఆయన పుత్ర శోకంతో మరణించడం జరిగింది. అది ఎలాగో తెలుసుకుందాం. మరి ఒక మునికుమారుడు ఆయన పేరు గుర్తులేదమ్మా. ఆ మునికుమారుడు తల్లిదండ్రులు కళ్ళు లేని వాళ్ళు ఉంటారు. ఆ కళ్ళు లేని తల్లిదండ్రుల్ని అందులో అనమాట, అందులో అంటే కళ్ళు లేనివాడు శ్రవణ కుమారుడు. ఆ బాబు పేరు శ్రవణ కుమారుడు. ఆ శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని ఒక కావడి, అంటే అటు ఇటు పెట్టుకొని మధ్యలో ఇట్లా పెట్టుకుంటారు, కావడిని 2 వైపులా పెట్టుకుంటారు. అలా కూర్చోబెట్టుకొని ఆ తల్లిదండ్రులు సేవ చేస్తూ అరణ్యవాసం గుండా తీసుకెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి దాహం అవుతున్నాయి అని చెప్పేసి అంటే ఆ శ్రవణ కుమారుడు ఆ కావడి అక్కడ దింపేసి మంచినీళ్ళు తీసుకొస్తానని చిన్న కడవ తీసుకొని ఒక కోనేరు దగ్గరికి వెళ్తాడు. అలా కోనేరు దగ్గరికి వెళ్ళంగానే ఆ కడవను ముంచంగానే బుడబుడా చప్పుడు అవుతుంది. ఎప్పుడైతే శబ్దమైందో ఈ దశరథ మహారాజు వేటకొస్తాడు. వేటకొచ్చి బాణం వేస్తాడు. బాణం వేయంగానే ఆ బాణం వెళ్ళి ఈ శ్రవణ కుమారుడి తగులుతుంది. ఆ శ్రవణ కుమారుడు పడిపోతాడు అమ్మ అని. ఏదో నోట్లోంచి మాటలు వస్తాయి కదా, ఆ మాటకు శబ్దం విని ఈ దశరథ మహారాజు అక్కడికి వస్తాడు. ఎవరిని ఆయన అనుకుంటే, నేను ఒక ముని కుమారుణ్ణి, శ్రవణ కుమారుణ్ణి, మరి నేనేం చేశానని నన్ను ఇంత దారుణంగా చంపేస్తున్నారు, నాకు అందులైన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి వచ్చాను మంచినీళ్ళ కోసం, నన్ను మీరు ఈ విధంగా చేశారు అని చెప్పేసి మంచినీళ్ళు తీసుకెళ్లి నా తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్తాడు. ఎవరు? శ్రవణ కుమారుడు. ఆ విధంగా మంచినీళ్ళు తీసుకెళ్లి ఇవ్వబోతే వాళ్ళిద్దరు ఆ తల్లిదండ్రులు ఈయన అడుగుల చప్పుడు, ఈయన రాజు కదా, ఈయన అడుగుల చప్పుడు ధ్వనిస్తుంది అన్నమాట. ఆ ముని కుమారుడికి అలా ఎందుకుంటది? ఆయన శాకాహారం తీసుకునేవాడు, పళ్ళు ఫ్రూట్స్ తీసుకునేవాడు కదా. ఈయన శబ్దానికే వాళ్ళు కనుక్కొని ఎవరు నువ్వు అని అడుగుతారు. అడిగితే నా పేరు దశరథ మహారాజు, నేను ఈ విధంగా మీ బాబుని ఇలా చేయటం జరిగిందమ్మా అని చెప్పంగానే ఆ తల్లి అక్కడికక్కడే మరణిస్తుంది. ఎప్పుడైతే తల్లి మరణించంగానే ఈ తండ్రి కూడా ఆయన కూడా మరణిస్తూ ఒక శాపం పెడతాడు. మేము ఎలాగూ పుత్ర శోకంతో మరణిస్తున్నామో నువ్వు కూడా నీ పుత్రుడు దూరం అయ్యి నువ్వు కూడా మరణిస్తావు అని చెప్పేసి ఆయన శాపం పెట్టడం జరిగింది. మరి అక్కడ కూడా కారణం లేకుండా కార్యం జరగలేదుగా, ఇది కర్మ సిద్ధాంతమేగా. మరి రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు, మరి 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళినప్పుడు మరి భర్తుడు కూడా ఉన్నాడో లేదు తెలియదమ్మా. ఆ విధంగా ఉన్నప్పుడే ఈయన చనిపోవడం జరిగింది. ఎవరు? దశరథ మహారాజు. వాళ్ళు ఏ విధంగా పుత్రుడు లేదని శోకంతో చనిపోయారో, మరి రాముడు అంటే ఎంతో ఇష్టము, మరి అంత ఇష్టమైన రాముడు లేనప్పుడు మరి
శరీరం వదిలేయటం జరిగింది. ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతం వర్తించిందని మనకి ఇక్కడ అర్థమైంది. ఇంకా ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్ర మహారాజు కూడా కౌరవులు పాండవులు అన్నదమ్ములని మనందరికీ తెలిసిన విషయమే. మరి 101 మంది కౌరవులు, పంచపాండవులు, 5గురు పంచపాండవులని మనకు తెలుసు అన్నమాట. వీళ్ళందరికీ యుద్ధం జరిగింది అని అది కూడా తెలుసు మనకి. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ 101 మంది పిల్లలు చనిపోతారు. ఎవరికి? కౌరవులకి. ఎవరికి? ధృతరాష్ట్రుడికి ఒక అమ్మాయి, 100 మంది కొడుకులంట. అది కూడా నాకేం తెలియదు మేడం గారు, ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నా. మరి ఈ విధంగా చనిపోతారు. చనిపోతే ఆయన ధృతరాష్ట్ర మహారాజు అడుగుతాడు కదా శ్రీకృష్ణ భగవాను, కృష్ణ నువ్వు తలుసుకుంటే నా పుత్రులు బతికేవాళ్ళు కదా అని ఒక మాట అంటాడు. అంటే మామా నేనేం చేశాను, నీ కర్మకు నేను ఎక్కడ బాధ్యుని అవుతాను, నువ్వు చేసిన కర్మే నీ పుత్రుల్ని సంహరించడం జరిగింది, నేనేం చేయలేదు అంటే ఎలా కృష్ణ అంటాడు. అంటే అప్పుడు చెప్తాడనమాట, మామా మరి నువ్వు 50 జన్మల క్రితము ఒక కిరాతకుడివి. కిరాతకుడు అంటే ఇందాక మన రత్నాకరుడు గురించి చెప్పుకున్నాం కదా, అలాంటి బోయవాడు అనమాట. కిరాతకుడివి, నువ్వు పక్షుల జంటలను మరి జంతువుల్ని అన్ని సంహరించేవాడివి. ఒక రోజు వేటకి వెళ్ళినప్పుడు నువ్వు పక్షుల జంటకి బాణం గురిపెట్టావు. ఆ బాణం దెబ్బకి ఆ పక్షులు 2 పారిపోయాయి. అవి పారిపోతే నువ్వు ఆ కోపం తట్టుకోలేక, క్రోధం తట్టుకోలేక ఆ చెట్టు ఎక్కి, అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి ఆ పక్షులు గూట్లో 101 గుడ్లు పెట్టుకున్నాయంట. ఏ పక్షులు ఆ 101 గుడ్డుని చిదిమేసావు. అది 101 గుడ్డును ఆ జన్మలో చిదిమేసావు అంటే చంపేశావు. ఈ జన్మలో యుద్ధం జరిగి కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి ఈ జన్మలో ఈ 101 మంది కొడుకులు చనిపోయారే తప్ప అందులో నేను చేసింది ఏమీ లేదు, ఇది నాదేం లేదు మామ అని చెప్పేసి మరి శ్రీకృష్ణ భగవానుడు అన్ని జన్మలు ఎత్తాడు కాబట్టే, ఆయన యోగీశ్వరుడు కాబట్టే ఆయనకు అందరి సంగతులు తెలుసు. మరి దశరథ మహారాజుకు తెలియదు, ధృతరాష్ట్రుడికి, వీళ్ళందరికీ తెలియలేదు. ఆయన యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆయనకు అందరి జన్మల గురించి కూడా తెలుసు అన్నమాట. మేడం గారు చిన్నగా చెప్పాలా? చెప్పండి పర్వాలేదు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు కూడా కర్మ సిద్ధాంతం అనుభవించాడని మనకి ఇక్కడ అర్థమైందన్నమాట. మరి తర్వాత భక్త రామదాస్ గురించి తెలుసుకుందాం. మరి భక్త రామదాస్ అంటే మన అందరికీ తెలుసు, రాముడి పాటలు పాడుకుంటూ రాముడి జాసలో తన్మయత్వం అంటే భక్తిలో తన్మయత్వం అయిపోయి ఆయన ఎంతో ఆనంద స్థితిలో ఉంటుంటాడు. మరి అలాంటి వాడు కూడా మరి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు అంటే అది ఎలాగో తెలుసుకుందాం. మరి అది ఆయన ఒక చిలకని తీసుకొచ్చి బంగారు పంజరం చేయించి ఆ పంజరంలో ఆ చిలకను పెట్టి దానికి ఎప్పుడే పండు కావాలి, ఎప్పుడే మంచి నీళ్లు కావాలి అని దానికి అన్ని ఏళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. ఇచ్చినా కూడా ఆ చిలుక స్వేచ్ఛను హరించాడంట. అంటే ఇప్పుడు చిలకలంటే మనం చూస్తాము, ఏదైనా పక్షులు పావురాలు ఎగిరినప్పుడు అవి ఎంతో ఆనందంగా ఎగురుకుంటూ ఆ చెట్టు మించి ఈ చెట్టుకి, ఈ చెట్టు మించి ఆ చెట్టుకి ఎగురుకుంటూ ఎంతో స్వేచ్ఛగా ఉంటాయి. అలాంటి స్వేచ్ఛను హరించటం వల్ల ఈ భక్త రామదాసు కూడా జైల్లో పట్టడం జరిగింది. అక్కడ జైల్లో దాన్ని ఆ పంజరం అంటే జైలు అన్నమాట. పక్షికి జైలే కదా, ఆ పంజరం బయటికి రాదు కదా. ఏ విధంగా జైల్లో పెట్టాడో ఈ భక్త రామదాసు కూడా ఆ జైల్లో ఉండటం జరిగింది. మరి చెయ్యని తప్పుకి ఎవరో ఏదో దొంగతనం చేశాడని పెట్టడం జరిగింది. తర్వాత ఎవరో కలలో కనిపించి భక్త రామదాసు దొంగ కాదంటే విడిపించడం జరిగింది. ఏదైనా సరే ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతం వర్తించిందని మనకి ఇక్కడ అర్థమైంది అనమాట. మరి కర్మ సిద్ధాంతమే అనుభవించాడు. తర్వాత ఒక తల్లి 4 బిడ్డల గురించి తెలుసుకుందాం. ఒక తల్లి 4 బిడ్డలు అరణ్యవాసంలో, అంటే వాళ్ళు బాగా ఏమి అంటే తిండికి లేదనమాట వాళ్ళకి. 4 బిడ్డలు, ఒక తల్లి అలా తిరుగుతూ డస్ట్బిన్నుల దగ్గర, అంటే ఇప్పుడు మనం భోజనాలు చేసి ఆ విస్తరాంట్లన్నీ పడేస్తే ఆ డస్ట్బిన్ దగ్గర తీసుకెళ్తుంటారు కదమ్మా, అలాంటి దీనస్థితిలో ఒక 4 బిడ్డలు ఒక తల్లి తిరుగుతున్నారంట. అలా తిరుగుతూ ఒకసారి ఒక మునీశ్వరుడు ఆశ్రమం దగ్గరికి వస్తారంట ఆ 4 బిడ్డలు తల్లి. వస్తే ఈ మునీశ్వరుడు చూశాడంట. చూసి నవ్వుకుంటున్నాడంట. నవ్వుకుంటుంటే అప్పుడు అంటే ఆ శిష్యులలో, అంటే ఆ మునీశ్వరుడు నవ్వుకుంటున్నాడు. అప్పుడు ఒక శిష్యుడు అడుగుతాడన్నమాట. శిష్యుడు ఏమనంటే, స్వామి మీరు ఎందుకు నవ్వుతున్నారు అంటే, అక్కడ కనిపిస్తున్నారు కదా ఆ 4 బిడ్డలు తల్లిని తీసుకురమ్మని చెప్తాడన్నమాట. అలాగే ఆ 4 బిడ్డల్ని తల్లిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత
వాళ్ళకి తినటానికి ఆహారం ఇస్తాడు ఎవరు, ఈ మునీశ్వరుడు. ఇచ్చినా కూడా ఆ పిల్లలు నలుగురు కూడా ఆ తల్లిని తినివ్వట్ల, ఒక ముద్ద కూడా తినివ్వట్ల. ఇప్పుడు మనమే ఉన్నామమ్మా, కొంచెమే ఉంటుంది, నలుగురం కూర్చుంటే నలుగురం 4 ముద్దలు తింటాం కానీ తల్లిని తినకుండా తినం కదా. ఎంత హీనమైన వాళ్ళు కూడా తినరు. మరి నాకు తెలిసినంత వాటిలో వాళ్ళు నలుగురు కూడా ఈ పిల్లలందరూ తినేస్తున్నారు కానీ తల్లిని ఒక ముద్ద కూడా తినివ్వట్ల. అప్పుడు మళ్ళీ మునీశ్వరుడు నవ్వుకుంటుంటాడు. నవ్వుకుంటుంటే, ఎందుకు స్వామి మీరు మళ్ళీ నవ్వుతున్నారు అంటే, నాయన ఈమె ఎవరో తెలుసా మీకు? ఈమె పోయిన జన్మలో మైసూరు మహారాణి. ఈమె పోయిన జన్మలో మైసూరు మహారాణి. ఆమె ఈ నలుగురు పిల్లలు ఎవరు అంటే ఆ మహారాణికి సేవలు చేసిన చెలికత్తెలంట. సేవలు చేయటం అంటే ఆమెకు ఎప్పుడు ఏ హారం కావాలి, ఎప్పుడు ఏ ఫ్రూట్స్ ఇవ్వాలి, ఏ జ్యూస్ ఇవ్వాలి, మహారాణి కదా మైసూరు మహారాణి. ఆమెకు అవన్నీ సప్లై చేసేవాళ్ళు ఈ నలుగురు అన్నమాట. ఆ విధంగా వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఉంటే ఆమె ఎప్పుడు తింటూ ఉంటేదే గాని వాళ్ళు ఇచ్చిన అన్ని పలహారాలు, అన్ని రకరకాల జ్యూసులు అన్ని కూడా తినేదంట. కనీసం మీరు కొంచెం తినండి, మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి పెట్టేది కాదంట. ఇప్పుడు పత్రిసార్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? మనం ఏది ఇస్తే మనకు అదే వస్తది. పాపం ఇస్తే పాపం వస్తది, పుణ్యం ఇస్తే పుణ్యం వస్తది, సత్కర్మ చేస్తే మనము జ్ఞానము పొందుతాము. ఏది చేస్తే అదే వస్తుంది అని చెప్పేసి, ఏ ఇత్తు నాటితే ఆ పంటే కోసుకుంటాము. ఎన్నో రకాలుగా మనం శ్రీకృష్ణ భగవానుడు, బుద్ధుడు, జీసస్ ఎంతమంది ద్వారా తెలుసుకుంటున్నాము. మరి పత్రిసార్లు కూడా చెప్తున్నారు, ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ అనుభవిస్తారు. మరి ఈ తల్లి ఏనాడు కూడా ఒక్క ముక్క తీసుకోమని చెప్పడం గాని ఏమీ చెప్పలేదంట. వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ విధంగా అందరూ శరీరాలు, అంటే ఎవరైనా శరీరం వదిలేస్తాం కదా, అలాగే వాళ్ళు శరీరం వదిలేశారు. ఏమి చెయ్యకుండా, అంటే ఇప్పుడు భిక్షగాళ్ళు ఉంటాడు, మన ఇండ్ల ముందుకి ఎంతో భిక్షగాళ్ళు వస్తారు. వాళ్ళు పోయిన జన్మలో అపర కోటీశ్వర్లు అంట. ఏనాడు మరి భిక్ష ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడికి కూడా అన్నం పెట్టకుండా ఉన్న వాళ్ళే ఇప్పుడు భిక్షగాళ్ళుగా వాళ్ళు జన్మ తీసుకొని వాళ్ళ కర్మ, అంటే వాళ్ళకి ఆకలి బాగా తెలియటానికి ఆ భిక్షగాళ్ళుగా జన్మ తీసుకున్నారంట. మరి బుద్ధుడు కూడా, అంటే టైం ఉంటుందో లేదో, మరి బుద్ధ భగవానుడు కూడా ఒకసారి భిక్షాటనకి వెళ్తే ఎన్నో మాటలని ఒక పావలా ఇస్తే, మరి ఇప్పుడు ఈ పావలా నాకొద్దు, నువ్వు అంటే నా జేబులో పెట్టుకుంటానంటాడు. మరి ఇప్పుడు అన్న తిట్లన్నీ కూడా మరి నేను స్వీకరించలేదంటే నాకే వస్తాయంటాడు. అప్పుడు ఆయన తప్పు క్షమించమని అడిగి ఆ బుద్ధుడి కాళ్ళ మీద పడి మరి క్షమార్పణ అడిగి ధ్యానం చేసుకోవటానికి ఆయన వస్తాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఎవరు ఏది చేసుకుంటే అది తప్పకుండా అనుభవిస్తారని అర్థమైంది. అప్పుడు వాళ్ళే వీళ్ళని చెప్పేసి ఆ ఋషి గారు చెప్తారు. అదే అంటే ఇక్కడ కూడా పరమ సిద్ధార్థం వర్తించింది. మరి ఆ తల్లి ఒక ముక్క కూడా, ఒక రవ్వ కూడా పెట్టకుండా ఉండటం వల్ల ఈనాడు అన్నానికి కూడా కష్టమైపోయి అలాంటి జన్మ తీసుకోవడం జరిగిందన్నమాట. ఇంకా మరి కర్మ సిద్ధాంతం, మరి గురువు గారు మన రాఘవరావు సార్ గారు ఒకరోజు ఎక్కడో క్లాస్ చెప్పడానికి వెళ్ళారంట. వెళితే అక్కడ ఏమైంది, అక్కడ ఎప్పుడు ఎవరైనా చైర్స్ వేసి కూర్చొని క్లాసులు చెప్తారు కదా, ఆ పెట్టించిన మాస్టరు కుర్చీలన్నీ ఏం వేయలేదంట. నేల మీద పట్టలు, అంటే గోతాలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి గోతాలన్నీ పరిసేసాడంట. పరిసేసి ఆయన అక్కడ కూర్చొని క్లాస్ చెప్తున్నారంట. చెబుతుంటే రాఘవరావు సార్ ఏం చేశారంటే కొన్ని పాంప్లెట్లు తీసుకెళ్లారంట. అంటే ఇప్పుడు మాంస శాకాహారం గురించి కానీ ఏదో ఒకటి తీసుకెళ్తుంటారు కదా, ఆ పాంప్లెట్లు ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంటే ఆ సార్ ఏం చేశారు, ఒక పురుకొస లాగి, నా గోతానికి ఉన్న పురుకొస లాగి పాంప్లెట్లన్నీ కట్టగట్టి అక్కడ పక్కన పెట్టాడంట. కానీ రాఘవరావు సార్ గారికి లోపల నుంచి ఆత్మఘోష, నువ్వెందుకు కట్ చేసావు, ఆయన పురుకొస కూడా మనం కట్ చేయకూడదు, ఆయనకు చెప్పకుండా చేసావు అని చెప్పి లోపల నుంచి ఆత్మఘోష వినిపిస్తుంది, అర్థమవుతుందంట. అందుకని సార్ ఏం చేశాడు, ఆ పురుకొస ఓపెన్ చేసి వదిలేయంగానే హాయిగా ఉందంట. అంటే లోపల ఆత్మఘోష తగ్గిపోయిందనమాట. అంటే ఇక్కడ ఏదైనా ఎవరి సొమ్మైనా అడగకుండా తీసుకోకూడదు. వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు అంట, మనం వాళ్ళని అడగకుండా పురుకొస కూడా తీసుకోకూడదని నేను సార్ ద్వారా తెలుసుకున్నాను అన్నమాట. మరి నేను కూడా ఇదివరకు ధ్యానంలోకి రాకముందు ఇంటి ముందు కూరగాయలు వస్తే కూరగాయలు డబ్బులు ఇచ్చి తీసుకొని కరేపాకు ఇవ్వు, కొత్తిమీర ఇవ్వు అని తీసుకునేదాన్ని. అది కూడా మేడం గారు చెప్పారు, ఎందుకు అలా అడగాలి, ఎందుకంటే అది తెలియక అజ్ఞానంతో అడిగాను. ఎందుకంటే వాళ్ళు కూడా నెత్తినేసుకొని వచ్చిన పావలా డబ్బుల కోసమే కదా. ఆ కొత్తిమీర కరేపాకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే వాళ్ళు ఈ బుర్రకి ఎక్కలా, ఈ అజ్ఞానం బుర్ర, మట్టి బుర్రకి ఎక్కకుండా వాళ్ళని కొత్తిమీర కరేపాకు అడిగేదాన్ని. వాళ్ళు లోపల ఏం తిట్టుకున్నారో తిమ్ముకున్నారో నాకైతే తెలియదు, ఇస్తారంట. కానీ అది కూడా అడగకూడదు అని చెప్పేసి అమ్మ ద్వారా తెలుసుకొని నేను దాన్ని కూడా మానేశా. ఎందుకంటే మనలో జ్ఞానం పెరిగినప్పుడే మనం చేయాల్సిన పనులు ఏవో, చేయకూడని పనులు తెలుసుకొని అవి ఆచరిస్తామన్నమాట. వినంగానే సరిగా ఆచరించాలి. ఆ విధంగా
మరి తర్వాత నేను ఇంకా ఇంకా కొన్ని పనులు చేశాను, అవి కూడా చెప్తా. నిమ్మకాయలు అమ్మ వస్తాయి ఇంటి ముందుకి, ఒక పెద్ద ముసలమ్మ వస్తది. ఆమెకి ఏదో తినడానికి కూడా పెట్టేదాన్ని కాదు, అంతా కర్మసిద్ధం, నేనే తినేయాలి, మొత్తం నా పొట్టలేక వేసుకోవాలని చెప్పేసి ఆమె దగ్గర నిమ్మకాయలు కూడా ఒక అర డజన్ డబ్బులు కొంటే 4 కాయలు ఊరికనే తీసుకునేదాన్ని. ఎంత అన్యాయం అమ్మా! మరి ఆమె పెద్ద ముసలామ, ఆమెకుంగా మనం ఏదైనా తింటానికి పెట్టి కూర్చో అమ్మా, కాస్త మంచినీళ్ళు తాగమ్మా, అది ఇప్పుడు చేస్తున్నా, అప్పుడు చేయలా. ఇప్పుడైతే ఎవరైనా వస్తే వాళ్ళకి తినడానికి ఏదైనా పెట్టి కాస్త మంచినీళ్ళు ఏమైనా కావాలమ్మా అని, ఏదైనా చీర ఒకటో ఎవరో పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు ఇస్తున్నా. కానీ ఆ ఈ ఈ బుర్రకి అప్పుడు ఎలగల, అప్పుడు అసలు ఏమి జ్ఞానం లేదు కాబట్టి. అంటే ఇప్పుడు ఉందని కాదమ్మా, అప్పుడు ఆ విధంగా ఆ దగ్గర నిమ్మకాయలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నేను చెప్తున్నానంటే చేసిన తప్పు చెప్పుకోవడానికి సిగ్గుపడితే ఎట్లా? సిగ్గుపడితే అది కాదు కదా. నేను చేసిన తప్పు నేను చెప్తున్నా. ఇంకా మాకు బియ్యం ఇచ్చే అతను ఉంటాడు, బియ్యం ఇచ్చే అతను గోతాలు ఇస్తాడు, అంటే గోతంలో బస్సు బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యం ఏం చేసేదాన్ని, బియ్యం ఆడుకొని ఆ గోతము ఒక్కోసారి నేను అమ్మేసేదాన్ని. నాకు బియ్యమే అమ్మాడు కానీ గోతం అమ్మలేదు కదా, అది తప్పు కదా అని తెలుసుకొని సార్ ద్వారా ఈ క్లాస్ విన్నాక తెలుసుకున్నా. అప్పటి నుంచి బియ్యం తీసుకున్నా కూడా గోతం కూడా ఆయనకే ఇచ్చేస్తున్నా. ఇదివరకు ఏం చేసేదాన్ని, నేను అమ్ముకునేదాన్ని డబ్బులకి, 2 రూపాయలకి 2 రూపాయలకో ఎంతో కొంతకు అమ్ముకునేదాన్ని. కొన్నాళ్ళు ఊరకనే ఇచ్చేదాన్ని. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, అసలు సొమ్ము ఎవరిది? అయ్యి బియ్యమే మనకు డబ్బులకు కొన్నాము, గోతం కొనలేదు కదా. అది మనం ఊరికి ఇచ్చే అధికారం మనకు లేదు, మనం డబ్బులకు అమ్మే అధికారం కూడా నాకు లేదు అని చెప్పేసి అప్పటి నుంచి అన్నగా అంటే అన్న అంటాం మేము, మా వారికి 2 బియ్యం ఇవ్వంగానే అది తీసుకు అయిపోగానే కవర్ మూట కట్టి పక్కన పెట్టి ఆయన గోతం అనిపిస్తున్నా. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నానంటే కర్మ సిద్ధాంతం, ఎవరిది ఏది ఎవరిదైనా పైసా కూడా తీసుకోకూడదు, తినకూడదు అని చెప్పేసి తెలుసుకున్నా కాబట్టి ఇప్పుడు ఆ పని చెయ్యట్లేదమ్మా. మరి ఇంకా ఇంకా చెప్తాను మేడం గారు. మరి మరి ఎవరమైనా సరే చిన్న వస్తువు ఎవరమైనా, ఇప్పుడు నాకు 3 ఆడపిల్లలు ఉంటే హైదరాబాద్ లో కొనుక్కోవాలంటే షాపు తిరిగి కొంటారు. కానీ ఈ కర్మలు చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి అంటున్నాడు గురువు గారు. ఏ వస్తువు అయినా కొనేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించి, బట్టలు కొన్నా, గిన్నెలు కొన్నా, మరి సరుకులు కొన్నా నాణ్యత చూసి పరిశీలించి కొంటారు. కానీ కర్మ చేసేటప్పుడు ఆలోచించకుండా కర్మ చేస్తారు, ఆ కర్మ ఫలితమే అనుభవిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి రాఘవరావు సార్ గారు మరి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ అంటే గుండెకి అక్కడ వస్తే ఆపరేషన్ చేసి కాలి 2 కాళ్ళు, అంటే మనము బూట్లు వేసుకుంటాం కదమ్మా, అక్కడ ఆ ప్లేస్ లో, అంటే నేను చూసా కాబట్టి తెలుసు, 2 నరాలు, ఇంత పొడవు నరాలు తీసి గుండెకి అటుపక్క ఇటుపక్క వేశారంట. అది ఎందుకు జరిగింది అంటే, మరి రాఘవరావు సార్ గారు చదువుకునేటప్పుడు కప్పలకు వస్తారు కదమ్మా, ఏదో అంటారు కదా దాని పేరు, ఆ కోర్స్ చదివారనమాట. చదువుతుంటే ఆ కప్పలన్నీ తీసుకొచ్చి, కప్పలు వానపాములు తీసుకొచ్చి కోసి అది టీచర్లకు చూపిస్తారంట. వాళ్ళు మార్కులు వేస్తే ఈసారి ఆనందించేవాడంట, అబ్బా నేను మార్కులు వేయించుకున్నాను, ఇంత కష్టపడి కోసాను అని చెప్పి అనుకునేవాడంట. తర్వాత ఒక రోజు ఒక కప్పకి మత్తు దిగిపోయిందంట, అంటే కప్పలకు కూడా మత్తి ఇచ్చి వాటికి కోస్తారంట. ఆ కప్ప ఏం చేసింది, అది భయపడి గెంతుకుంటూ వెళ్ళిపోతుందంట. ఈసారి ఏం చేశాడు, ఆ కప్పను పట్టేసుకొని 2 కాళ్ళకి మేకులు కొట్టేశాడంట, కదలకుండా. బతుకున్న కప్పకి మేకులు కొట్టేశాడంట. మేకులు కొట్టేసి దాన్ని కోసాడంట. దాన్ని ఎలా మేకులు కొట్టేసి కోసాడో ఈసారి కూడా ఆ విధంగా గుండె ఆపరేషన్ చేయించుకున్నప్పుడు 2 కాళ్ళలో నరాలు తీసి ఇక్కడ వేయించుకోవడం జరిగిందంట. అది సారే జూమ్ లో చెప్పారు. నేను కూడా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు సార్తో బాగా పరిచయం, బాగా మాట్లాడటం, రసగుల్లాలు అవి తీసుకోవటం, ఫ్రూట్స్ ఇవ్వటం, సార్తో బాగా మంచిగా ఉంటాం అనమాట. అప్పుడు సారు ఎప్పుడన్నా సార్ కాళ్ళు పట్టమంటారా, పత్రి సార్ కాళ్ళు పడతాం కదా, అలాగే ఎప్పుడన్నా కాళ్ళు పట్టమంటారా అంటే వద్దమ్మా అంటారు. పట్టండి సార్ కొంచెంసేపు, ఒక 5 నిమిషాలు అని చెప్పి ఏదో ఒకటో మాట్లాడుతూ అలా అలా అంటుంటే 2 ఘాట్లు కనిపించినాయి. ఇంత పొడవు ఉన్నాయి 2 ఘాట్లు, ఒక్కొక్క ఘాటు. ఆ 2 ఘాట్లు కూడా ఎందుకంటే ఆ రోజు ఆ కప్పకు చేసిన ఇదే ఈ రోజు ఈయన గుండె ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు రాజలక్ష్మి మేడం గారు కూడా మరి నిలువెత్తు కాలిపోయింది. మరి మనకు తెలుసు కదా, 80% కాలిపోయింది. అమ్మ ఏమంటారంటే, నేను కర్మలన్నీ ఒకే జన్మలో అనుభవిస్తానని తెచ్చుకున్నానేమో అమ్మా, ఏ జన్మలో ఇవన్నీ ఏంచుకొని తిన్నానేమో, ఈ చేపలు మేక ఇవన్నీ అవన్నీ కూడా ఏంచుకొని తిన్నానేమో, ఆ విధంగా మరి వాటిని ఏ విధంగా ఏంచానో నన్ను పరమాత్మ ఈ విధంగా ఏంచాడు, అంటే నిప్పులో కాలిపోయాను అని చెప్పి అమ్మ చెప్తారన్నమాట. మరి ఇంకా ఏమంటే, ఇంకా ఎవరైనా సరే కొంతమంది ధ్యానానికి రామ్మా అంటే, నేను భయం అండి, నాకు ఒక్కళ్ళు మేము రాలేమంటారంట. సార్ ఏమంటున్నారంటే,
ఎవరైనా తీసుకెళ్తారు, మనల్ని ఎవరైనా తీసుకెళ్తారు అనే అనుమానం మనకు ఎందుకు రావాలి అంటే, మనము ఏ జన్మలోనైనా చేపలని, రొయ్యలని, మేకలని ఇబ్బంది పెట్టి వాటికి హింస కారణమైన వాళ్ళనే మరి కొంతమంది అమ్మాయిని తీసుకెళ్లి అమ్ముకుంటుంటారు కదా మేడం గారు. ఆ విధంగా జరుగుద్దంట గాని అందరికీ జరగదు. అందరికీ ఆ విధమైన కర్మ జరగదు. ఎవరికో ఒకరికి జరిగిద్ది అంటే, ఎవరినో ఒకరిని తీసుకెళ్లారంటే ఆమె ఎంత కర్మ చేసిందో అందుకే ఆ విధంగా బంధించబడి ఆ విధంగా ఉంటుంది. కానీ అందరికీ అన్ని కర్మలు అంటవు, మీరేమి భయపడవద్దు, భీమవరం రాండి అని చెప్పి చెబుతాడనమాట. సరేనమ్మా, ఇంకా ఒక క్లాస్ ఉంది పెద్దది, బాగుంది, చెప్తాను. ఒకసారి ఆ ఒకసారి కర్ణుడు 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 రథచక్రం భూమిలో కుంగిపోతుంది. అది శాపం ఉందని మనందరికీ తెలుసు. భూమాత నెయ్యి తొలిపోతే ఒక పాపది నెయ్యి నాకు ఈ నెయ్యే కావాలని అడిగితే కొని పెడతానన్న వద్దంటుంది ఆ పాప. అప్పుడు భూమిని పిండి ఆయన శక్తితోటి పిండి ఇస్తాడు నెయ్యి. ఆ విధంగా భూమాత శపిస్తుంది. ఏమని? నీ యుద్ధరంగం అప్పుడు నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ నీ రథం చక్రాలు భూమిలో కుంగిపోగాక అని చెప్పేసి శపిస్తుంది. ఆ విధంగా రథ చక్రాలు కుంగిపోయినప్పుడు మరి శ్రీకృష్ణ భగవానుడు బాణం వేయమంటాడు. ఎవరిని? అర్జునుడిని. బాణం వేస్తాడు. బాణం వేస్తే కర్ణుడు పడిపోతాడు. అప్పుడు కర్ణుడు అడుగుతాడు, కృష్ణ ఇదేమైనా సవ్యంగా ఉందా అంటే మంచిగా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు కదా శ్రీకృష్ణ భగవానుడు, నాయనా మరి నీకు ఇప్పుడు సమ్యంగా లేదన్నావు, మరి అర్జునుడు కొడుకైనా మరి ఆయన పేరు గుర్తు రావట్లేదమ్మా, అర్జునుడు కొడుకు మరి ఒక్కడిని చేసి పద్మవ్యూహములో ఇరికించి మీరందరూ చంపలేదా? అది పాపం కాదా? మరి ఈ రోజు నువ్వు పాపం అంటున్నావు. మరి నువ్వు రథచక్రం కిందికి వంగిపోయినప్పుడు బాణం వేయకూడదు, కరెక్టే. కానీ అభిమన్యుడు కొడుకు అర్జునుడు కొడుకు అభిమన్యుడు ఒక్కడిని చేసి నువ్వు మీరందరూ కలిసి చుట్టూ మూగి చంపలేదా? అది అధర్మం కాదా అని చెప్పేసి అడగటం జరిగింది. అంటే ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతం వర్తించిందని మనకు అర్థమైంది. తర్వాత ఒక మాండవ్య మహాముని అని ఉంటాడన్నమాట. అమ్మ, మాండవ్య మహాముని అంటే ఆయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడంట. అది అమ్మ చెప్పారు మేడం గారు క్లాసు. మాండవ్య మహాముని అని ఆయన ఉంటాడనమాట. ఆ మాండవ్య మహాముని ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఆయన ఏమి కళ్ళు తెరిచి ఓపెన్ చేసి అట్లా ఏమి ఉండడు. అయితే ఒకసారి నలుగురు దొంగలు ఏదో దొంగిలించి అంటే రాజ ఆస్థానంలో దొంగిలించి ఆ దారి గుండా వస్తారనమాట. ఏది? మాండవ్య మహాముని ఉన్న దారిలో వచ్చినప్పుడు ఆ బంగారం మూటలు వెనక రాజభటులు తరుముకుంటూ వస్తే నాకు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆ దొంగలు ఏం చేశారు? ఆ బంగారం మూటలు తీసుకొచ్చి ఈ మాండవ్య ఆ ముని పేరు మాండవ్య మహాముని, ఆ ముని దగ్గర విసిరేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ మహామునికి వీళ్ళు విసిరేసిన సంగతి కూడా ఆయనకు తెలియదు. ఎందుకంటే ధ్యానంలో ఆత్మతో లీనమై ఉన్నాడు. అప్పుడు ఆ భటులు అంటే రాజుగారి భటులు వచ్చి ఈ మాండవ మహాముని ఈ దొంగతనం చేయించుంటాడు వాళ్ళ చేత అని చెప్పేసి ఈ మాండవ మహామునిని లేపి ధ్యానంలో నుంచి తీసుకెళ్తే రాజుగారు అప్పుడు శిక్షలు ఎలా ఉండేయంటే మరణ శిక్ష విధించేవాడు అనమాట. ఎవరికైనా మరణ శిక్ష వేసేవాళ్ళు. ఆ మరణ శిక్ష కూడా ఎలా ఉంటదంటే కఠినంగా ఉంటది. అది ఎలా ఉందంటే గడపారకి అంటే గుణపానికి గడపార అంటే రెండు వైపులా పదం ఉంటది. ఒకటి భూమిలో పాతేస్తారంట, రెండోది పోపుగా ఉంటదంట. ఆ గుణపానికి కొబ్బరి నూనె పోస్తారంట. కొబ్బరి నూనె పూసి ఆ తప్పు చేసిన దొంగతనం చేసిన వాళ్ళని కూర్చోబెడతారనమాట. ఆ గుణపం మీద కూర్చోబెడితే ఆ గుణపము ఆ ప్లేస్ లో నుంచి మనం బాత్రూమ్కి వెళ్తాం కదా, ఆ ప్లేస్ లో నుంచి కొంచెంగా వచ్చి ఇక్కడ దాకా చనిపోతారంట. అట్లాంటి శిక్ష వేసేవాడంటే ఆ రాజు. ఆయన ఎందుకు అలాంటి కఠిన శిక్ష వేసేవాడు అంటే ఎవరు దొంగతనం చేయకూడదు అని చెప్పేసి, తన రాజ్యంలో ఎవరు దొంగతనం చేయకూడదు అని చెప్పేసి ఆయన అంత కఠినమైన శిక్ష వేయించేవాడు అన్నమాట. ఆ విధంగా ఈ మాండవ్య మహామునికి కూడా కర్మ సిద్ధాంతమే అది కూడా. ఆ విధంగా రాజభటులు తీసుకెళ్లి మరి ఆయన కూడా ఆ గుణపానికి కొబ్బరి నూనె రాసేసి భూమిలో పాతేసి ఆ మహామునిని దాని మీద కూర్చోబెట్టంగానే ఆయన కొంచెంగా అయిపోయి ఈ సహస్రానికి వెళ్ళిపోయి ఆయన శరీరం వదిలేస్తాడు. ఎప్పుడైతే ఈ శరీరం అయిపోయిందో మరి సూక్ష్మ శరీరంతో పైకి వెళ్తాం కదా, మనందరం కూడా సార్ ద్వారా తెలుసుకున్నాము. ఇది భౌతిక శరీరం. ఇది సూక్ష్మ శరీరంతో పైకి వెళ్ళి యమధర్మరాజుని అడుగుతాడు,
మరి నాకు ఇంత కఠినమైన శిక్ష ఎందుకు వేశావు అని అడుగుతాడు అనమాట. అడిగితే మరి నువ్వు చిన్నప్పుడు ఆ నువ్వు ఇంత కఠినమైన శిక్ష ఎందుకు వేశావు, నేనేం దొంగతనం చేయలేదు, వాళ్ళు ఆ మూటలు తీసుకొచ్చి అక్కడ వేసిన సంగతి కూడా నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు కదా యమధర్మరాజు, మరి నువ్వు చిన్నప్పుడు ఆ తొండలు తొండలు ఉంటాయి కదమ్మా, అది తోకలు పైకెత్తుకొని ఉంటాయి తొండలు, ఆ తొండలు ముడ్డిలో పుల్లలు పెట్టి నువ్వు ఆనందించావు, అవి బాధపడుతున్నాయి, నువ్వు ఆనందించావు, ఆ కర్మ సిద్ధాంతమే నీకు వర్తించింది మహాముని అని చెప్తాడన్నమాట. అయితే అప్పుడు ఆ పుల్లలు పెట్టినాను అంటున్నారు కదా, అప్పుడు నా వయసు ఎంత అంటాడు. నీ వయసు 7 సంవత్సరాలు అంటాడు. మరి 7 సంవత్సరాలంటే తెలిసి తెలియని వయసే కదా, మరి ఆ వయసులో చేసిన దానికి ఇంత పెద్ద శిక్ష వేపిస్తావా నాకు, ఇంత పెద్ద శిక్ష అంటే మరి చెయ్యని నేరానికి ఆ విధంగా కూర్చోబెట్టి చేశాడంటే ఎంత కఠినమైన శిక్ష, మరి చేపిస్తావా అంటే మరి అది యమధర్మరాజుని అంటాడు. అప్పుడు ఈ మాండవ మహాముని ఎంతో ధ్యాన శక్తితో ఉన్నాడు కాబట్టి యమధర్మరాజుని అంటే అక్కడ కర్మ సిద్ధాంతం వర్తించింది. ఆయన ఆ తొండలకి చేసిన పని ఈయన చేయించుకున్నాడు, అయిపోయింది. కానీ ఈయన ధ్యాన శక్తి ఎంత గొప్పదో చూడమ్మా, మన పత్రిసారి అంత గొప్పోడేమో. మరి ఈయనేం చేశాడు, నువ్వు నన్ను ఈ విధంగా చేశావు కాబట్టి నువ్వు కూడా కౌరవుల 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 అంటే కౌరవులు కాదు, కౌరవులకు దగ్గరగా అధర్మమైన కొలువులో కౌరవులకి మరి నీకు నిజం తెలిసినా కూడా నిజం తెలిసిన అంటే కౌరవులు అన్యాయం చేస్తున్నా అందరికీ తెలిసిన విషయమే, నోరు విప్పకుండా విదురుడిగా జన్మించు అని చెప్పించాడు అన్నమాట ఆ మాండవ మహాముని. ఆ విధంగా యమధర్మరాజు భూలోకంలో జన్మించాడు. విదురుడు అంటే ఆయన ఒక దాసీపుత్రుడు అంట. దాసీపుత్రుడు అంటే ఇప్పుడు రాజులు దాసీ కొడుకు చెప్తే వింటాడమ్మా, వినరు కదా. మరి కౌరవుల వంశం అంటే అంతా అధర్మమైన వంశమే, అధర్మమే, కౌరవులు అంటేనే అధర్మం. ఆ అధర్మమైన వంశానికే ఈయన దాసీపుత్రుడుగా జన్మించాడు అన్నమాట. మరి చెప్పాలంటే నోరు మెదపకూడదు అని మెదపకుండా ఉండేటట్టు శాపం పొందొచ్చాడు. పాపం అని తెలుసు, ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తున్నారు, అమ్మ అటు చెయ్యగాకు, తప్పురా, పాపం వస్తుందని చెప్తాం కదా నోరిప్పి. కానీ ఆయనకు ఆ చెప్పే అధికారం లేకుండా, ఎందుకంటే తప్పు చేశాడు కదా, మరి అధర్మంగా ఈయన చంపేశాడని ఆ విధంగా నువ్వు అధర్మమని తెలిసినా కూడా నోరు విప్పకుండా 100 సంవత్సరాలు జీవించు అని చెప్పేసి ఈ మాండవ మహాముని చెప్పించాడనమాట యమధర్మరాజుని. ఆ విధంగానే మాండవ యమధర్మరాజు మరి శాపం తీసుకొని విదురుడిగా జన్మించి వీళ్ళ కొలువులోనే ఉంటూ అధర్మం అని తెలిసినా కూడా నోరు మెదపకుండా ఉంటూ ఆ విధంగా జన్మ తీసుకున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతం వర్తించిందని మనకు అర్థమైంది. మరి ఇంకా ఎవరైనా సరే కర్మ సిద్ధాంతం ప్రకారమే చేస్తారన్నమాట. ఇంకా ఒకసారి కౌరవులు పాండవులని ఎక్కిరించాలనుకొని అడవికి వెళ్తారన్నమాట. అంటే పాండవులందరూ కూడా అరణ్యవాసంలో ఉంటారు, మనకు తెలిసిన విషయమే కదా. వాళ్ళు అరణ్యవాసం అంటే పాచికలు ఆడినప్పుడు ధర్మరాజు పాచికలు ఆడినప్పుడు అన్ని ఓడిపోతాడు కదా, భార్యని తమ్ముళ్ళని కూడా ఓడిపోతాడు, రాజ్యాన్ని ఓడిపోతాడు కదా. ఆ విధంగా అరణ్యవాసం వెళ్ళినప్పుడు కౌరవులు వాళ్ళని ఎక్కిరించడానికి వస్తారంట. ఎక్కడికి? అడవికి వస్తారంట. వస్తే అక్కడ ఒక కొలను ఉంటది అనమాట. ఒక కొలను ఉంటే ఆ కొలను ఎవరు అది గంధర్వుల కొలను అనమాట. గంధర్వుల కొలను అయితే ఆ కొలంలో స్నానం చేయకూడదు, స్నానం చేస్తే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు మనల్ని. అందుకనే వీళ్ళకి తెలియక ఆ గంధర్వుల కొలంలో స్నానం చేసి బయటకు వచ్చారనమాట. ఎప్పుడైతే వీళ్ళు స్నానం చేశారో వాళ్ళు పసిగట్టేసి వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు గంధర్వులు ఈ కౌరవుల్ని తీసుకెళ్లిపోవటం జరిగింది. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే భీముని పిలిచి, భీమా నువ్వు కౌరవుల్ని రక్షించు అంటాడనమాట. అంటే అన్నా నేనెందుకు రక్షించాలి, వాళ్ళు మనకి శత్రువులు కదా, నేను వెళ్ళను, నేను రక్షించను అంటాడు. అదేంటి భీమా, శత్రువులైనా సరే ఆపదలో ఉన్నప్పుడు మనం తప్పకుండా రక్షించాలి, మనకు ఆ శక్తి ఉంది కాబట్టి రక్షించాలి అంటే అప్పుడు భీముడు వెళ్ళి కౌరవులందరినీ అంటే యుద్ధం చేసి మరి ఎలా చేశాడో కౌరవుల్ని రక్షించి తీసుకొచ్చాడని చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ ఎవరైనా సరే కర్మ సిద్ధాంతం అనేది ఎవరైనా అనుభవించాల్సిందే. మరి ఇంకా ఒకసారి గురువు గారు ఏం చేశారంటే, గురువు గారి గురించే ఎక్కువ ఉన్నాయమ్మా.
మరి గురువు గారంట ఒక గుడి కట్టించారు. భీమవరంలో గుడి ఉంది. మరి ఆ భీమవరంలో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. పెద్ద గుడి కట్టించారు. ఆ గుడిలో అంట అది పెద్ద విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి నైవేద్యం పెడతారు కదా, పటిక బెల్లం ముక్కలు ఉంటాయి కదా, ఆ పటిక బెల్లం ముక్కలన్నీ ప్రసాదంగా పెడితే అవి అవి ఈగలు, లావు లావు ఈగలు ఉంటాయి కదా, ఆ ఈగలన్నీ వచ్చాయంట. ఈసారి ఏం చేసేవాళ్ళు, ఈ ఈగలు పోవట్లేదని చెప్పేసి ఏంటిదో ఏంటిదో అది అది మందు అన్నమాట. అది అది కూడా పంచదార లాగే గుళ్ళు గుళ్ళుగా ఉంటది. అవన్నీ తీసుకొచ్చి రాత్రిపూట అంతా పోసి వదిలిపెట్టాడంట. తెల్లారేసరికి ఆ ఈగలు మొత్తం చనిపోయినాయంట. సార్కి గురువుగారికి ఎంత బాధేసిందంట, ఆ ఈగల్ని కుప్పలు కుప్పలు చనిపోయినాయంట. చనిపోయేసరికి అయ్యో ఎంత కర్మ చేసా అని అనుకున్నారంట. తర్వాత గురువు గారికి ఒంటి నిండా బెందులు వచ్చేసినాయి అన్నమాట. ఒంటి నిండా బెందులు వచ్చినాయి అంట. బెందులు వచ్చేసి అసలు పడుకుంటే నిద్ర పట్టదంట. ఒళ్ళు ఒళ్ళు మొత్తం చొక్కా చొక్కా ఇవన్నీ ప్యాంటు తీసేసి ఆ మంచం మీద పడి నొరక మంచం మీద గీరుకునేవాడంట. ఇలా 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 గీరుకుంటే గాని అట్లా 3 రోజులు ఆ కర్మ అనుభవించాడంట. ఇంకా గురువుగారు ఎన్నో సేవలు చేస్తుండబట్టి, మరి ఎన్నో సత్కర్మలు చేస్తుండబట్టి, మరి లోక కళ్యాణం కోసం 22 సంవత్సరాల బట్టి ధ్యానం చేయిస్తూ, మరి ప్రతి నెల 400 మందిని ధ్యానం చేయిస్తూ, మరి జ్ఞానాన్ని బోధిస్తూ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే ఆయన పరమాత్మ మరి పత్రిసారికి ఇష్టమైన వాడు కాబట్టే మరి ఇంత జ్ఞానాన్ని బోధించాలి కాబట్టే నాలాంటి వాళ్ళు కూడా ధ్యానం చేయటానికి అవకాశం ఇస్తాడు కాబట్టే ఆయనని పరమాత్మ ఉంచి భూమి మీద ఉంచి మనందరికీ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. నలుగురం పిల్లలమమ్మ. మాది ప్రకాశం జిల్లా కనిగిరి. అంటే ఇక్కడ కాదు, ఇది గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా. అంటే అమ్మవాడిది కనిగిరి అన్నమాట. అయితే నేను జన్మ తీసుకుంది లేని కుటుంబంలో జన్మ తీసుకున్నా. 4 పిల్లలమి, 2 అమ్మాయిలమి 2 అబ్బాయిలమి. అయితే నాన్నకి 100 రూపాయలు జీతం వస్తుంది అప్పట్లో. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు దాటినాయి కదమ్మా. అప్పట్లో 100 రూపాయలు 60 రూపాయలు జీతం వస్తుంది. ఒక్క నాన్న సంపాదించాలి, ఇంతమంది తినాలి. అలాంటి పరిస్థితిలో తిండికి కూడా కష్టమే. అట్లాంటప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే పొగాకు పనికి బ్యార్నీలకు పనికి పోతా. అమ్మ నేను పనికి పోతాం అక్కడికి. పనికి పోతే ఉత్త అన్నం తీసుకెళ్తాం కాస్త. అది కూడా మరింత తీసుకెళ్ళను, మరింత ఉండదు. ఎందుకంటే 6గురం మేము మొత్తం. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, నాన్న అమ్మ. 6గురు మనుషులు తినాల్సిన అన్నము, 4 మనుషులు తినాల్సింది అన్నము 6గురం పంచుకొని తినేవాళ్ళం కొంచెం కొంచెమే. మరి ఆ పొగాకు పనికి పోతే, అంటే పొగాకు అంటే బ్యార్నీలు ఉంటాయి, అక్కడ దారం తీసి తాడు ముడి పెట్టి పక్కన పెట్టాలి. 100 తాళ్ళు పక్కన పెడితే కొన్ని డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తెచ్చుకొని జీవితం గడిపానన్నమాట నేను. అందుకే చదువు మీద ధ్యాస పోలేదు. భుక్తి కోసమే గడపడం జరిగింది. ఆ విధంగా ఉన్నప్పుడు మరి వాళ్ళు కొంచెం మజ్జిగ గాని అక్కడ అక్కడ వాళ్ళు పని చేయించుకునే చోట వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదమ్మా, మేనేజర్లు. వాళ్ళు కొంచెం కూర కొంచెం మజ్జిగ ఇస్తే అవి పెట్టుకొని తిని, ఒక్కోసారి ఉత్తన్నం కూడా తిన్న రోజులు ఉన్నాయి. మింగుడు పడేది కాదు. ఒక ఉల్లిగడ్డ ముక్క తీసుకొని కట్ చేసుకొని కొరుక్కొని అన్నం తినేదాన్ని. అట్లా 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా సార్తో పెళ్ళైన తర్వాత మరి మా సార్ ఇప్పుడు ఎన్నో కోట్లు సంపాదించడం జరిగింది. అప్పుడు అరటిపండు తినాలన్నా ఎవరన్నా అరటిపండు తింటుంటే అట్లాగే చూసేదాన్ని నేను. ఎందుకంటే నాకు తినాలని ఉంటుంది. ఎవరు ఇప్పిస్తారు అరటిపండు? ఎవరివ్వరు కదమ్మా. మరి ఎవరన్నా చాక్లెట్ గాని పప్పర్మెంట్ బిళ్ళ, అప్పట్లో పప్పర్మెంట్ బిళ్ళలని ఇంత రౌండ్ గా వచ్చేవి. అదెంత 5 పైసలో 10 పైసలో ఉండేది అప్పట్లో. ఆ బిళ్ళ కోసం కూడా నేను చాలా కష్టపడ్డా, ఎవరైనా ఇప్పిస్తారేమో తిందామని. కానీ అట్లా కూడా ఇప్పించేవాళ్ళు లేరన్నమాట. మరి ఎవరైనా సరే కర్మ సిద్ధాంతం ఎవరైనా అనుభవించాల్సిందే. ఇంకా నేను ఎన్నో పనులు చేశా. చెనక్కాయ పప్పుండలు చేస్తే అమ్మ ఇంత పప్పుండలు చేసి రౌండ్ గా చేసి లెక్క పెట్టిస్తే షాపులో అమ్మడి తిరిగి వేసి వచ్చేదాన్ని అనమాట. నేను ఇంటికి పెద్ద బిడ్డని. మరి కొండకు పోయి కట్టెలు తెచ్చా. అంటే చిన్న కట్టె ముక్కలు గంప పెట్టుకొని తీసుకెళ్ళి ఆ గంప నిండా తెచ్చుకొని ఆ కట్టెలతో అన్నం వండుకునే వాళ్ళని. ఇంకా పొలం పోయి ఆ చిన్న కర్ర ముక్కలు తీసుకొచ్చి అప్పుడు గ్యాస్ పొయ్యిలు లేవమ్మా. ఆ చిన్న కర్ర ముక్కలు తీసుకొచ్చుకో వాటితో అన్నం వండుకునేదాన్ని. వాటిలో వచ్చిన నిప్పులు తీసి బొగ్గుల పొయ్యిలో వేసుకొని పప్పు వండుకునేవాడు. అది ఎప్పుడన్నా అంటే అన్ని కావాలి కదా. మరి ఒక్క తండ్రి సంపాదిస్తే ఇంతమంది ఎట్లా తింటామమ్మా. ఆ విధంగా మరి నేను ఏనాడు ఎవరికేం పంచలేదేమో, ఏమి చేసుకోలేదేమో. మరి ఈ జన్మలో అన్ని సంవత్సరాలు కూడా ఎవరన్నా ఒక పప్పు బిళ్ళ ఇస్తారేమో, ఎవరన్నా చాక్లెట్ ముక్కిస్తారేమో, ఎవరన్నా ఒక అరటికాయ ఇస్తారేమో అని చెప్పేసి, ఎవరన్నా కొంచెం ఏదైనా పెడతారేమో అని ఆశతోటి అన్నాళ్ళు జీవించడం జరిగింది. మరి ఇదంతా కూడా కర్మ సిద్ధాంతమే కదమ్మా. ఇప్పుడు మాత్రం ఎన్నో కోట్లు సంపాదించాడు. మరి ఏనాడు చేసుకున్న పుణ్యమో చెప్పుకున్నాం కదమ్మా.
ఎవరు ఏ జన్మలో ఏం చేసుకున్నా, పుణ్యం చేసుకున్నా వస్తుంది, పాపం చేసుకున్నా వస్తుంది. వద్దు అనే మాట లేదు, వద్దన్నా కూడా వచ్చింది. ఎందుకంటే నేను ఏ రోజు ఇంత డబ్బులు కావాలని కోరుకోవాలా. మరి ఇప్పుడు ఎన్నో కోట్లు ఆయన సంపాదించడం జరిగింది. అధర్మమో ధర్మమో, అధర్మమే, ధర్మమేమి కాదు. 2 రూపాయలు 2.5 వడ్డీ అంటే అధర్మమే కదమ్మా వడ్డీ వ్యాపారం అంటే. మరి అధర్మమే అయినా కూడా అది అది నా చేతుల్లో లేదు. ఎందుకంటే వద్దంటే నన్ను కొట్టేస్తాడు. కాబట్టి ఏదైనా సరే వాళ్ళ ఇష్టం ప్రకారం జరుగుతుంది. అది ఆ రత్నాకరుడు భార్యలాగా ఆ కర్మలో నేనేం భాగం పంచుకోను. అదంతా ఆయన తీసుకోవాల్సిందే. ఎందుకంటే తినటానికే నాకు అధికారం. అనుభవించే అది పాపం అంతా ఆయన చూసుకోవాల్సిందే, రత్నాకరుడు భార్యలాగే. మరి ఎవరైనా సరే పాపం అనేది, పాపకర్మలు అనేది చేయకూడదమ్మా. చేస్తే మాత్రం ఎప్పుడైనా అనుభవించాల్సిందే. నేను ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి, అంటే ఇంటి ముందుకు ఎవరు వచ్చినా కూడా నాకు ఉన్నా లేకపోయినా ఇడ్లీ గాని, దోశ గాని, జీడిపప్పులు గాని, బాదం పప్పులు గాని, నెయ్యి గాని, పచ్చళ్ళు గాని, కూరలు గాని, అన్నం గాని సమస్తం మేడం గారు మీరు ఏమని అనుకోండి. నేను నిజమే చెప్తున్నా, సత్యమే చెప్తున్నా. ఏది ఉన్నా సరే ఎవరు కనపడ్డా కానీ తీసుకొని ఇస్తా. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నాడంటే పుణ్యకర్మ కూడా చేయకూడదు, మనం సత్కర్మే చెయ్యాలి. పుణ్యకర్మ చేసిన బంగారపు గొలుసు అంటే మళ్ళీ జన్మ వస్తుంది అని చెప్పి గురువు గారి ద్వారా తెలుసుకుంటున్నాను. ఇవి తగ్గించుకోవాలంటే కొంచెం ట్రై చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్నో చేశాను. ఎవరన్నా కొంచెం కష్టంలో ఉన్నానంటే కొంచెం అన్నమో, నెయ్యో, చీరో, సారో, జీడిపప్పులు, బాదం పప్పులు కూడా మా సార్ ఇన్ని తెచ్చి పెడతాడు ఇంట్లో. పెడితే ఆయనేం చూడడు కదా, చూస్తే ఒప్పుకోడు. తీసుకుపోయి కొన్ని వాళ్ళకి ఇస్తానమాట. ఆయనే కనుక్కోడు, నువ్వు ఇచ్చావా, నువ్వు తిన్నావా అని ఏమనడు. అడిగే పని లేదు కదమ్మా, ఏమైంది ఇస్తే అని చెప్పేసి. మనం పంచితేనే కదా పెంచబడేది. ప్రతిసారి చెప్తున్నారు కదా, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనం ఏదైనా ఇస్తేనే వస్తుంది, ఇవ్వకపోతే ఏది రాదని చెప్పి తెలుసుకున్నాను. ఆ విధంగా చేసేదాన్ని. ఇప్పుడు సత్కర్మలు చేయాలని, సత్కర్మల కోసమే, ఆత్మకర్మల కోసమే, ఆత్మసేవల కోసమే ప్రయత్నం చేస్తున్నాను మేడం గారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం గారు. ఏదో నాకు తెలిసి తెలియని మాటలు 4 మాటలు మీతో పంచుకున్నాను. అదంతా కూడా పరబ్రహ్మ కృప, సద్గురువుల కృప, నేను తీసుకున్న ఆహారం కృప, మరి అంటే పుస్తకాలు, మన గురువు గారు రాసిన పుస్తకాల కృపే గాని ఈ శరీరాన్ని ఏమీ లేదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. ఆత్మ ప్రణామాలు తెలుపు. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. సకల చరాచర సృష్టి మొత్తానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. క్రాప్ సర్కిల్స్ ని కూడా మనం ఆహ్వానించుకుందాం. మన తలపైకి క్రాప్ సర్కిల్స్, మెర్కబా పిరమిడ్స్ ని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుందాం. మన తలపై భాగంలో ఆ మెర్కబా పిరమిడ్ లో కూర్చుని మనం ధ్యానం చేస్తున్నట్టు ఊహించుకుంటూ పరమ గురువులందరికీ శరణాగతి అవుదాం. ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని, సిరియన్స్ ని, ప్లైడియన్స్ ని, ఆర్కుటోరియన్స్ ని, వారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటూ పూర్తి శరణాగతి అవుదాం. ఆ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి ఆ కాంతిని మన తల మీదకి ఆహ్వానించుకుని సహస్రారం అంతా కూడా ఆ కాంతితో నింపేసుకుందాం మాస్టర్స్. మన తలలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా కాంతితో నిండిపోతున్నాయి. ఎంతో అద్భుతంగా ఆ కాంతి మన చిన్న మెదడు, పెద్ద మెదడు, పీనియల్ గ్లాండ్స్ అన్నింటినీ కూడా పూర్తిగా శుద్ధి చేస్తుంది ఆ కాంతి. ఇంకా ఆ కాంతి మన నుదుటి భాగంలోకి, మన ఆజ్ఞాచక్రం, థర్డ్ ఐలోకి నిండిపోతూ ఉంది. కళ్ళ భాగం అంతా కూడా శుద్ధి చేస్తుంది. కళ్ళల్లో ఉన్నటువంటి మన రెటీనా, ఐబాల్, అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కాంతి శుద్ధి చేస్తుంది. అద్భుతంగా కాంతి నిండిపోయింది మన కళ్ళ నిండుగా. ఇంకా ముక్కు భాగంలో కూడా కాంతి ప్రవహిస్తూ ఉంది. ప్రతి అవయవాన్ని చక్కగా రిలాక్స్డ్ స్టేట్ లో ఉండి గమనిస్తూ ఉండండి. బాడీ అంతా విశ్రాంతి స్థితిలోకి తీసుకురండి మాస్టర్స్. బిగించకుండా శరీర అవయవాలన్నింటినీ
ఫ్రీగా వదిలిపెట్టేయండి. నుదుటి భాగం, కళ్ళు అన్నీ కూడా రిలాక్స్డ్ స్టేట్ లోకి తీసుకొచ్చేయండి. ఆ కాంతి మన చెవులంతా కూడా నిండిపోతున్నట్టు చూడండి. ఇయర్ డ్రమ్, ఇంకా అక్కడ ఉన్నటువంటి నాడులు, నరాలు అన్నీ కూడా ఆ చెవుల భాగంలోకి వెళ్ళి కాంతి అంతా శుద్ధి చేస్తుంది వాటన్నింటిని. దవడలు, దంతాలు, మన నోటి భాగం అంతా కాంతివంతంగా మారిపోయింది. కొండ నాలుక కూడా కాంతిగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి టాన్సిల్స్, థైరాయిడ్ గ్లాండ్స్ గొంతు భాగంలోకి ఆ కాంతి నిండిపోతూ ఉంది. గొంతు భాగంలో ఉన్నటువంటి గ్రంథులు, నాడులు అన్నీ కూడా సరి చేయబడ్డాయి కాంతిని స్వీకరించి. కాంతి ధారనే ఊహించండి మీరు. ఒక కాంతి, వర్షం లాంటి కాంతి మన తలలో ఉన్నటువంటి అన్ని భాగాల్ని, ముఖం అంతా కూడా నిండిపోయింది. గొంతు భాగంలో కూడా ప్రవహిస్తుంది అద్భుతంగా. అన్నింటినీ శుద్ధి చేసింది. ఇంకా భుజాల్లో కూడా కాంతి నిండిపోతుంది. లెఫ్ట్, రైట్, షోల్డర్స్, మన మోచేతులు, చేతులు, అరచేతుల వరకు, వేళ్ల వరకు కూడా ఆ కాంతి నిండిపోయి మన భుజాలన్నీ శక్తివంతంగా మారిపోయాయి. ఊపిరితిత్తుల్లోకి, హృదయంలోకి కూడా, గుండె కూడా కాంతిని స్వీకరించి కాంతితో నింపబడి అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. మన ఊపిరితిత్తులు, గుండె భాగం అంతా, ధమనులు, సిరలు అన్ని ఆ కాంతితో నిండిపోయినట్టు చూడండి. రక్త మాంసాలన్నీ కూడా కాంతివంతంగా మారిపోయాయి. ఊపిరితిత్తుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఆ కాంతి శుద్ధి చేసింది మాస్టర్స్. ఇంకా కాంతి విస్తరిస్తూ విస్తరిస్తూ మన పొట్ట భాగంలోకి, లివర్ లోకి కూడా వెళ్తుంది. గమనించండి. అనుభూతితో ఆ కాంతిని శరీర అవయవాలన్నింటిలోకి పంపించండి. ఇంకా ఇప్పుడు ఆ కాంతి మీ పొట్ట భాగంలో ఉన్నటువంటి పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, ప్యాంక్రియాస్, లివర్, యూట్రస్ అంతా కూడా నిండిపోతుంది. ఆ 2 ఓవరీస్ లో కూడా ఆ కాంతి అద్భుతంగా ప్రవహిస్తూ ఉంది మాస్టర్స్. చూడండి, మన ఉదర భాగం అంతా ఆ కాంతితో నిండిపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పెయిన్స్ కానీ, ఎటువంటి సరికాని అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా, గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమున్నా సరే అవన్నీ ఆ కాంతి శుద్ధి చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు చూడండి. ఇంకా ఆ కాంతి ఇప్పుడు మన మెడ వెనుక భాగం, మొండె, మన తల వెన్నెముకంతా ఆ కాంతితో నింపబడింది. ఎంతో అద్భుతంగా ఆ కాంతి అన్ని సమస్యల్ని కూడా పూర్తిగా శుద్ధి చేస్తుంది. అన్ని సమస్యలు కూడా పూర్తిగా రిలీజ్ అయిపోయి, వెన్నెముకలో ఉన్నటువంటి స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ ఏమున్నా సరే
అవన్నీ కాంతితో హీలింగ్ జరిగిపోయి ఇప్పుడు మన కిడ్నీస్ వైపు కూడా కాంతి అద్భుతంగా ప్రవహిస్తుంది. కాంతితో నిండిపోయే మన కిడ్నీస్ 2 కూడా. అక్కడున్న కిడ్నీస్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా అవన్నీ కాంతి శుద్ధి చేసింది మాస్టర్స్. తుంటి భాగంలోకి, పిరుదుల్లోకి, మన జననేంద్రియాలన్నింటిలోకి కూడా ఆ కాంతి వెళ్ళి పూర్తిగా శుద్ధి చేసింది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా బాడీలో ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఆ భాగాన్ని ఊహించుకుంటూ అందులోకి కూడా కాంతితో నింపండి. ఇప్పుడు ఆ కాంతి మీ తొడల భాగంలోకి, ధమనులు, సిరలు ఏవైతే ఉన్నాయో అక్కడ అవన్నింటిలోకి కూడా కాంతి నిండిపోతుంది. రక్త మాంసాల్లోకి ప్రతి అణువు, ప్రతి కణం కూడా కాంతిగా మారిపోయినట్టు చూడండి. ఆ దివ్యత్వపు కాంతి ఇంకా ఇంకా మీ మోకాళ్ళ భాగంలోకి కూడా వెళ్తూ ఉంది. మోకాళ్ళు కూడా ఇప్పుడు చాలా శక్తివంతంగా మారిపోయాయి. కాంతితో నిండిపోయి అక్కడ పెయిన్స్ అన్ని రిలీజ్ అయిపోతున్నాయి. ఇంకా పిక్కల భాగంలోకి, మడమల్లోకి, పాదాలు, అరిపాదాలు, మణికట్టు భాగం, మీ కాలి గోళ్ళ వరకు, కాలి వేళ్ళు, కాలి గోళ్ళ వరకు కూడా ఆ కాంతి అంతా నిండిపోయి పూర్తిగా శరీరాన్ని అంతా శుద్ధి చేసింది. అలాగే మన చక్ర సిస్టమ్ అంతా కూడా మూలాధార చక్రం, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం వరకు ఆ కాంతి ప్రవాహం ఒక వరదలాగా వచ్చి మన శరీరాన్ని అంతా శుద్ధి చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా తల భాగం, తల వెంట్రుకల దగ్గర నుంచి కాంతితో నిండిపోయినట్టు చూడండి. శరీరం అంతా మీ డిఎన్ఏ అంతా శుద్ధి చేయబడింది. ఆరా మొత్తం అంతా క్లెన్సింగ్ జరిగింది. మనలో ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా బాధ, భయం, దుఃఖం, షడ్ వర్గాలకు సంబంధించినటువంటి మదమాత్సర్యాలు, లోభం, మోహం అన్నింటినీ కూడా ఆ కాంతి అద్భుతంగా శుద్ధి చేసి అన్నని ఒక పరమాత్మ స్థితికి తీసుకొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఆ కాంతి, ఆ దివ్యత్వపు చైతన్యంతో మనం సంపూర్ణంగా నిండిపోయి ఉన్నాం. ఒక కాంతి గోళంగా మనం ఊహించుకుని ఈ కాంతిని సర్వులకు అందిద్దాం మాస్టర్స్. ఈ విశ్వానికి అంతటికి మన మన కుటుంబ సభ్యులకి, మీరు కూర్చున్నటువంటి ప్రదేశం నుంచి మీ ఇల్లంతా నిండిపోతున్నట్టు చూసి మీ కుటుంబ సభ్యులందరికీ పంపించండి ఆ కాంతి అందాలని. మీరు మనసులో సంకల్పించుకోండి చక్కగా, నా నుంచి ఈ దివ్యత్వపు కాంతి అందరికీ అందాలి, మా బంధుమిత్రులకి, మా కుటుంబ సభ్యులకి, మనకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, శత్రువులను భావించే వాళ్ళందరికీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, మీరు ప్రేమించే వాళ్ళకి అందరికీ ఎంతో ప్రేమతో ఈ కాంతి అందుతోంది మాస్టర్.
ఆ కాంతిని మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా పంపించండి. వారందరూ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా ఈ విశ్వమంతా మారిపోవాలని. పిరమిడ్ జగతి కావాలి. ఈ జగత్తంతా పిరమిడ్ జగత్తుగా మారిపోయింది. ప్రతి జీవి కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నట్టు చూద్దాం. అహింస పరమో ధర్మః. ఎటువంటి హింస లేకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జంతు జీవజాలాలన్నీ ఆనందంగా ఉన్నట్టు ఊహించుకోండి. ఖనిజ సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి కూడా ఈ కాంతిని పంపిద్దాం. వృక్ష సామ్రాజ్యానికి, ప్రపంచం అంతా పచ్చదనంతో నిండిపోయింది. ఇప్పుడు ఆ కాంతిని మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోవాలని, ఆ సమస్యలన్నీ కూడా ఈ కాంతిని స్వీకరించి పూర్తిగా సమస్యలు సమసిపోవాలనుకోండి. కాంతిని ఎప్పుడైతే ఆ సమస్యలకు పంపిస్తామో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. మీరు ఎంత నమ్మకంతో, విశ్వాసంతో ఈ కాంతిని అనుభూతి చెందుతూ చేస్తారో అంత అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు మీ ఊరంతా కూడా కాంతితో నింపేయండి. మనం అందరూ ఈ సామూహికంగా ఈ కాంతిని విస్తరించుకుంటూ మీ ఊరు, మీ జిల్లా, మీ రాష్ట్రం, దేశం అంతా నిండిపోతున్నట్టు, కాంతిమయంగా మారిపోయినట్టు చూడండి. ఇప్పుడు ఇంకా కాంతి యావత్ ప్రపంచాన్ని కూడా సరిచేస్తుంది. కాంతి నింపబడి ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించబడుతున్నాయి కాంతితో. అన్ని విశ్వాలకి కూడా మన నుంచి ఈ కాంతిని అందిద్దాం. ఇప్పుడు మనం ఇంకా ఆ ఏంజలిక్ లోకాల్లో కూడా వెళ్ళిపోతూ అక్కడ ధ్యానం చేద్దాం మాస్టర్స్. వారందరూ కూడా మనని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నట్టు చూడండి. ఆ ఏంజల్స్ అందరూ కూడా మన ఎంతో ప్రేమగా వారి హృదయానికి అత్తుకుంటూ మనని ఎంతో ప్రేమతో స్వాగతిస్తూ అన్కండిషనల్ లవ్తో చూస్తున్నారు. వాళ్ళు మనకి ఎప్పుడు సహాయపడదామా అని వారు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు మాస్టర్స్. వారితో పూర్తిగా అనుసంధానం అవుదాం. వారందరికీ హృదయపూర్వకంగా పూర్తి శరణాగతి అవుతూ ఆ ఏంజలిక్ లోకవాసులతోటి కలిసి ధ్యానం చేద్దాం. ఒక 5 నిమిషాలు చక్కగా ప్రశాంత స్థితిలో కూర్చుని వారందరూ మన చుట్టూ ఉన్నట్టు ఊహించండి. ఏంజల్స్ అందరూ మన చుట్టూ ఉన్నారు మాస్టర్స్. ఇక్కడంతా పింక్ కలర్ ఎనర్జీస్ తో నిండిపోయింది. వాళ్ళందరూ అక్కడ ఎన్నో బటర్ఫ్లైస్
మన చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ళందరూ రెక్కలతోటి ఏంజెల్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ ప్రెజెన్స్ మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా మనతో కలిసి ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ అంతా ప్రేమ, ప్రేమ ఎనర్జీస్ తోటే నిండిపోయింది చూడండి. ప్రేమ కాంతి అక్కడ. ఎంతో అద్భుతమైనటువంటి పరిసరాలు ఇక్కడ. మంచు పర్వతాలతోటి, ఆ పక్షులతోటి, ఆ సెలయేరులతోటి ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ ప్రదేశం అంతా కూడా. ఊహించండి. ఆ చిన్న చిన్న ఏంజెల్ వాళ్ళకి వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా మనతో కలిసి ధ్యానం చేస్తున్నారు. ఏంజెల్స్ అంటేనే లవ్. షరతులు లేనటువంటి ప్రేమతో వాళ్ళు ఎప్పుడు నిండిపోయి ఉంటారు. మనకి సహాయ సహకారాలు అందించడానికి వారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. వారికి వారందరూ కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ మన ఇంకా ఇంకా ప్రేమ కరుణతో నింపుతూ ఉన్నారనమాట. వారందరినీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని చక్కగా మనం మళ్ళీ మన శరీరాల్లోకి వచ్చేద్దాం మాస్టర్స్. వారు ఎప్పుడు మనతోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఆహ్వానించుకున్న మనకి మన పక్కనే ఉంటారు. వారితో అనుసంధానం అవుతూ మనం జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని ఆధ్యాత్మికంగా గాని భౌతికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి చెప్పుకుంటూ వారితో అనుసంధానమై మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. వారి దగ్గర సెలవు తీసుకుని చక్కగా మనం మన శరీరాల్లోకి వచ్చేద్దాం. ఆ ఏంజలిక్ వరల్డ్స్ నుంచి ప్రపంచంలోకి, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరు అన్నీ దాటుకుంటూ మన శరీరంలోకి వచ్చేసి హాయిగా రిలాక్స్ అవుదాం మాస్టర్స్. శరీరాన్నంతా ఒకసారి అనుభూతి చెందండి. పూర్తి ఎరుక స్థితిలో మీ శరీరాన్నే గమనించండి. ఎటువంటి ఆలోచనలు అలజడులు లేనటువంటి స్థితిలో అన్ని రిలీజ్ చేసేసి ఎంతో అద్భుతంగా ఈ ధ్యానం చేసినందుకు ఈ శరీరానికి ప్రతి అవయవానికి మన శ్వాస గురువుకి మనలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యానికి అన్నింటికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుందాం.
సృష్టికర్తకు ధన్యవాదాలు తెలుపుకుందాం. మీ శరీరానికి, మీ ఇన్నర్ చైల్డ్ కి కూడా మీరు చెప్పండి ప్రతిరోజు, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఇదే చెప్పండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. అది ఎంత చెప్పినా అంత అద్భుతంగా ఉంటుంది మన లైఫ్ అంతా. ఇవన్నీ చెప్తూ ఉండండి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. చేతులు తీసి నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించిన మాస్టర్లందరికీ, జానకి గారికి, సరస్వతి గారికి, లక్ష్మి గారికి, అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.